విద్యా వికాస పరిషత్తు, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్త నిర్వహణలో జరుగుతూ ఉన్నటువంటి అవధాన శిక్షణా శిబిరం 4వ సప్తాహానికి 3వ రోజు 2వ క్లాస్కి స్వాగతం తెలియజేసుకుంటూ, ఉదయం మనం ప్రారంభంలో సంస్కృత సంభాషణ నేర్చుకున్నాం. ఆ తర్వాత మొదటి తరగతిగా భాషా వ్యాకరణాంశాల్లో భాగంగా శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల శ్రీరామ చక్రవర్తి గారి తరగతిలో మనం సంధులు ఎలా చేయాలి, అకార ఇకార ఉకార సంధులకు సంబంధించినటువంటి వివరాలను మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అవధాన అంశాల్లో ప్రధానమైనటువంటి అంశం నిషిద్ధాక్షరి. సాధారణంగా అవధానాన్ని ప్రారంభం చేసేటప్పుడు నిషిద్ధాక్షరితో ప్రారంభం చేయడం అనేటువంటి సంప్రదాయం బాగా ప్రచలితంలో ఉన్నటువంటి సంప్రదాయం. అక్కడక్కడ కొందరు సమస్యతో అవధానాన్ని ప్రారంభం చేస్తారు, కానీ నిషిద్ధాక్షరితో ప్రారంభం చేయడం అనేదే సంప్రదాయం. నిషిద్ధాక్షరి లేదా నిషేధాక్షరి అని పేరు. నిషిద్ధాక్షరి లేదా నిషేధాక్షరి, ఆ పేరును బట్టి మనకేం తెలుస్తుంది? అక్షరాలను నిషేధిస్తున్నారు అని చెప్తారు. ఈ నిషేధించడము అంటే ఏమి అంటే వద్దని చెప్పడం. నిషేధించడం అంటే వద్దని చెప్పడం. ఇది 2 రకాలుగా చేస్తూ అంటారు. ప్రాశ్నికులు కొందరు తెలివి మీరినటువంటి వాళ్ళు ఉంటారు. తెలివి మీరినటువంటి ప్రాశ్నికులు మనం అనకూడదు, కానీ కొంత అలసత్వం ఉండేటువంటి ప్రాశ్నికులు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, అదేంది పవర్గము రేఫా నిషేధం అండి, రాముణ్ణి గురించి వర్ణించండి అంటారు. ఇంకా మళ్ళీ వాళ్ళకి ఇంకేమి పనేం ఉండదు. ఈ మాట అనేసి పవర్గం అన్నారంటే పప్ప బబ్బ మా, రేఫ నిషేధం అన్నారంటే రా నిషేధం. అంటే రామాకు సంబంధించినటువంటి రా నిషేధం చేసేశారు, పవర్గంలో మా వస్తుంది కాబట్టి దాన్ని నిషేధం చేసేశారు. ఈ రెండింటిని నిషేధం చేసేసి వాళ్ళు హాయిగా కూర్చునేస్తారు. సరే, అవి లేకుండా ఏమేం పదాలు ఉన్నాయనేది ఆలోచన చేస్తాడు అవధాని, పద్యం అల్లుకుంటాడు. అదేమి ఇబ్బంది ఏం కాదు. కారణం ఏంటంటే మన వాళ్ళు నిరోష్ట్యంతో రాశారు. ఇట్లా రకరకాలుగా అచల జిహ్వలు ఇట్లాంటి అనేకమైనటువంటి రకరకాల కావ్యాలు మనకు ఉన్నాయి. అందువల్ల ఎవరి ప్రణాళిక వాళ్ళకు ఉంటుంది. అయితే ప్రాశ్నికుడు ముఖాముఖి ఎదుర్కోవాలి, ప్రత్యక్షర నిషేధం చేయాలి. అప్పుడు నిజంగా అవధాని యొక్క ప్రతిభ ఏమిటి, ప్రాశ్నికుని యొక్క సత్తా ఏమిటి అనేది 2 బయటపడతాయి. కాబట్టి మనం నిషేధాక్షరిని ఎదుర్కొండేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే, మనకు 2 రకాలైన నిషేధం ఉండొచ్చు. ఒకటి వర్గ నిషేధమో లేదా గ్రూప్ ఆఫ్ లెటర్స్, కొన్ని అక్షరాలని నిషేధం చేసేసి మీరు పద్యం చెప్పమని చెప్పి స్వేచ్ఛగా చెప్పేయచ్చు. ఇదో రకమైనటువంటి నిషేధం ఉంటుంది. లేదా ప్రత్యక్షర నిషేధం ఉంటుంది. ఈ 2 రకాలుగా ఉంటుంది. మనం ఆ గ్రూపుని నిషేధం చేసినప్పుడు వాటిని మర్చిపోవాలి. కాసేపు వాంగ్మయంలో ఆ అక్షరాల్ని మర్చిపోయి దాంతో ఉండేటువంటి పదాలని, మీకు ఇంకో ముఖ్యమైన విషయం మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే 4-5 అక్షరాలు వద్దంటారో ఆ అక్షరాలకు సంబంధించిన పదాలే గుర్తొస్తూ ఉంటాయి మనకు. అంటే సైకాలజీ, అది హ్యూమన్ సైకాలజీ. మెదడుకుండేటువంటి వాళ్ళు లక్షణం ఏమిటంటే, ఈ అక్షరాలని వద్దన్నారు కాబట్టి ఆ అక్షరాలతో ఉండే పదాలు గుర్తొస్తూ ఉంటాయి. అంటే మెదడు ఏం చెప్పాలనుకున్నది మనకంటే ఇవి వద్దు అని చెప్పాలనుకున్నది. కానీ మనకు ఇంతవరకు అలవాటు ఏమిటి? గుర్తొచ్చిన పదాన్ని స్వీకరించడం అలవాటు. వద్దని చెప్పాలనుకున్నటువంటి పదాన్ని గుర్తు చేస్తుంది మెదడు. ఇది వద్దన్నాడు అని చెప్పడం కోసం అది మనకు మేలు చేయాలనే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ మేలును మనం గ్రహించే లోపు ఏం చేస్తుందంటే మనం స్వీకరించేస్తాం. మళ్ళీ వెంటనే ప్రాశ్నికుడు అందులో రా ఉందండి లేదా అందులో మా ఉందండి అని అంటాడు.
అవును కదా అని మళ్ళీ ఆ పదాన్ని వెనక్కి తీసుకొని కొత్త పదం వేసుకునే ప్రయత్నం చేస్తాం. అందువల్ల అట్లాంటి సందర్భాల్లో ఏం చేయాలా, సరిగ్గా అక్షరాల్ని మనం మర్చిపోవాలా, ఇవి లేవు వాంగ్మయంలో అని అనుకోవాలి. లేవు అనుకొని పద్యాన్ని మొదలుపెట్టామంటే అట్లా వర్గ నిషేధం చేసినప్పుడు సాధ్యమవుతుంది. ఇది వర్గ నిషేధానికి సంబంధించి. దీనికి ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు ప్రణాళిక వేసుకోవాల్సిందే తప్ప దీనికి మనం చేయాల్సినటువంటి పరిశ్రమ ఏమిటి, ఇది వర్గ నిషేధం చేసేటప్పుడు చేయాల్సినటువంటి పరిశ్రమ ఏమిటి అంటే, మనకు చిత్రకవిత్వం అనేటువంటి ఒక ప్రక్రియ ఉన్నది తెలుగులో, సంస్కృతంలో కూడా. దాంట్లో మనకు కొన్ని రకాలైనటువంటి కావ్యాలు ఉన్నాయి. నిరోష్ట్య కావ్యాలు, అచల జిహ్వలు ఇట్లాంటివి ఉన్నాయి. వాటిల్లో అవి ఎలా వాళ్ళు ప్రమాణంగా స్వీకరించినారు. ఇప్పుడు దశరథ రాజనందన చరిత్ర అని ఉంటుంది. ఇట్లాంటివి మనం చూడడం ద్వారా ఏమవుతుందంటే వాటికి ఎలాంటి పర్యాయ పదాలు ఉన్నాయి, వేటిని స్వీకరించారనేటువంటి ఒక పరిశ్రమ మనం చేయొచ్చు. సీరియస్గా చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక పరిశ్రమ ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇక మనం ప్రత్యక్షర నిషేధంలోకి ప్రవేశిద్దాం. నిషిద్ధాక్షరి లేదా నిషేధాక్షరితో అవధానం ప్రారంభమవుతుంది. ఆ అవధానం ప్రారంభమయ్యేటువంటి మొట్టమొదటి ప్రశ్న కాబట్టి మన ముఖంలో భయం కనిపించకూడదు, తత్తరపాటు తడబాటు కనిపించకూడదు, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆదిలోనే హంసపాదన్నట్టు అది వినగానే మనం తత్తరపడిపోయినట్టు అనిపించకూడదు. అందువల్ల చాలా ధైర్యంగా, చాలా ఆత్మవిశ్వాసంతో నిషిద్ధాక్షరిని ఎదుర్కోవాలి. నిషిద్ధాక్షరి ప్రాశ్నికుల్ని సాధారణంగా మిగతా వాళ్ళని ఇటు అటుగా కూర్చోబెడతారు, కానీ ఒక్కోసారి ఎవరు దొరకలేదు లేదా ఉన్నవాళ్లే ఎవరో ఒకరిని సర్దుకోవాలి. అట్లాంటప్పుడు వర్ణనాంశానికి ఎవరో ఒక కౌన్సిలర్నో లేదంటే డోనర్నో కూర్చోబెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది నిర్వాహకులకు చాలా సమస్యలు ఉంటాయి. అవధానం చేయడం సులభం. మీరు 7 రోజులు శిబిరానికి వచ్చారంటే 8వ రోజు మీ చేత అవధానం చేయించేస్తాం. కుదిరితే 4వ రోజు 5వ రోజు కూడా చేయించేస్తాం. అది పెద్ద సమస్య కాదు. కానీ ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ఖచ్చితంగా ఒక కార్యక్రమం నిర్వహించాలనుకున్నారనుకోండి, అవధానాన్ని నిర్వహించాలనుకున్నారనుకోండి, చూడండి సత్యం అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. అందుకే చాలామంది నిర్వాహకులుగా ఉండడం కంటే అవధానులుగానో కవులుగానో మారిపోతూ ఉంటారు. సరే, కొందరికి ఏమవుతుందంటే ఆ నిర్వహణలో ఉండేటువంటి మజా తెలుస్తుంది. ఆ మజా తెలిసినటువంటి వాళ్ళు నిర్వహణకు పూనుకుంటారు. కుదిరితే మన దత్తాత్రేయ శర్మ గారి లాగా వారు అవధాని స్వయంగా ఆయన అవధానాలు వదిలేసి నిర్వహణ రంగంలోకి వచ్చేసారు. అంటే ఆ సామర్థ్యాన్ని బట్టి. కాబట్టి నిర్వాహకులకు సాధారణంగా ఉండేటువంటి సమస్యల్లో ఒక సమస్య ఏమిటంటే, ఎవరో ఒక ఆయన మీరు అవధానం పెట్టండి, నేను ఎంతో కొంత ఇస్తానంటాడు. ఆ ఎంతో చెప్పడు, ముందుగా ఇవ్వడు. కానీ అవధానానికి మాత్రం చక్కగా పంచి కట్టుకొని కండువా వేసుకొని బాగా గంజిపెట్టి తోవినటువంటి లాల్చీ వేసుకొని వస్తాడు. ఇంక వచ్చిన తర్వాత ఏం చేయాలా, ఆయనకి సన్మానం చేయాలి. ఆయన ఎంత ఇస్తాడనే తర్వాత విషయం, సన్మానం చేయాలి. అందుకోసం ఏం చేస్తారంటే మళ్ళీ ఆయనకు ప్రత్యేకంగా సన్మానం చేయడం ఎందుకు, ఆయన కూడా వేదిక మీద కూర్చోబెడదామని అనుకుంటారు. ఆయనకేమో అవధానం అంటే శతావధానం చేస్తూ ఉన్నాం. చిత్తూరులో శతావధానం జరుగుతున్నప్పుడు భరత్ కూడా వచ్చాడు. దానికి అక్కడ ఎమ్మెల్యేని పిలిచారు. పిలిస్తే ఎమ్మెల్యే గారు వచ్చారు. రాగానే ఆ నిర్వాహకుల్లో ఒకరిని పిలిచి వెంటనే ఏమన్నారంటే, అవధానం అనేది ఏం కులం, ఇది బీసీ కిందకి వస్తుందా, ఎస్సీ కిందకి వస్తుందా, ఓసీ కిందకి వస్తుందా, అవధానం అని వీళ్ళు ఏదో పెట్టినారు కదా అంటే ఆయన ఇదేదో కుల సంఘం మీటింగ్ అని అనుకున్నాడు. ఇది బీసీ కిందకి వస్తుందా, ఎస్సీ కిందకి వస్తుందా, ఇది ఎక్కడ వినలేదే నేను ఈ కులం పేరు అని చెప్పి అన్నాడు ఆయన. అని అంటే ఆ నిర్వాహకుడు నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చి, సార్ ఇట్లా అడుగుతున్నాడు ఎమ్మెల్యే గారు, ఏం చెప్పమని చెప్పాను. సరే, ఆయనకి ఏదో చెప్పించాం, ఒక 6 పేజీ రాసిచ్చాం, ఆయన చదివేసి వెళ్ళిపోయినాడు, అది వేరే విషయం అనుకున్నాం. అంటే ఇట్లుంటుంది వాళ్ళ అవగాహన. అట్లాంటి వాళ్ళను కూడా నిర్వాహకులు ఏం చేయాలా, వేదిక మీద కూర్చోబెట్టాలా.
అప్పుడు ఏం చేస్తారు? సార్ మీరు ప్రశ్న అడగండి సార్ ఆయన ఇస్తాను. ఏం అడగాలా అంటండి. సార్ మీరేమనుకోకపోతే నేను రాసిస్తాను, దాన్ని అడిగాయండి సార్ అంటారు. ఆ పని చెయ్యి అని అంటాడు. ఇది ఒక వ్యూహం అంతే. సరే ఏం రాసిస్తాడు? ఆసుకో వర్ణనకో రాసిస్తారు, కూర్చోబెడతారు, అది అయిపోతుంది, అది వేరే విషయం. కానీ నిషిద్ధాక్షరి ప్రాశ్నికుడు అట్లాంటి వాళ్ళని కూర్చోబెట్టరు. నిషిద్ధాక్షరి కనీసం కందపద్యానికి గణాలు తెలిసిన వాళ్ళనైనా కూర్చోబెడతారు. అప్పుడప్పుడు మేడసారి మోహన్ గారు చెప్తూ ఉంటారు, ఆయన కొత్తగా అమెరికాకు వెళ్ళి అవధానాలు మొదలుపెట్టినప్పుడు ప్రాశ్నికులకు కొరత ఉండేదట. కొరత ఉంటే ఎక్కడో చోట ఎక్కడైనా దేవాలయాల్లో ఉండేటువంటి ఇక్కడి నుంచి భారతదేశం వెళ్ళినటువంటి పురోహితులు పూజారులు ఉంటారు, వాళ్ళని అడిగి మీరు అవధానంలో కూర్చోండి అని చెప్పని కుదిరితే వాళ్ళకు కూడా అన్నీ తెలిసి ఉండాలని ఏమి లేదు కదా, చాలామంది చూసి ఉండకపోవచ్చు. అందువల్ల వాళ్ళకేదో ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పి చేసి ఏర్పాటు చేసుకుండేవారట. అట్లా ఒకసారి ఒక నగరంలో ఓ 4-5 మంది పురోహితుల్ని పిలిచి ఈ అంశాలు ఉన్నాయి, ఎవరు తీసుకుంటారంటే వెంటనే ఒక ఆయన నేను నిషిద్ధాక్షరి తీసుకుంటానండి అన్నాడంట. మీకు తెలుసా దీన్ని అంటే, నేను చూశానండి ఇంతకుముందు, ఏం లేదు, మనం కా అంటాం ఆయన గా అంటాడు, మనం చా అంటాం ఆయన రా అంటాడు, అంతే. మనం ఒకటి చెప్తాంటాం ఆయన ఒకటి చెప్తాంటాడు, అదైతే సులభం అండి, ఏదో ఒకటి అనొచ్చు. ఏది గుర్తు రాలేదనుకోండి, ఏది గుర్తు రాలేదు మీ ఇష్టం వేసుకోండి అనొచ్చు. ఏది గుర్తు రాలేదంటే మీ ఇష్టం వేసుకోండి అని అంట. కాబట్టి అన్నిటికంటే సులభమైనటువంటి ప్రాశ్నికత్వం ఏమిటంటే నిషిద్ధాక్షరి అని చెప్పాను. కానీ అంటే ఇంకా నిర్వాహకులకు వేరే ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఇట్లాంటి ఆలోచనలు చేస్తారు తప్ప, నిర్వాహకులకు అవగాహన ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారు? పద్యం రాయగలిగినటువంటి వాళ్ళు, పండితులైనటువంటి వాళ్ళు, అవధానం చేయగలిగినటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళని ఏరుకుంటారు. ఒక్కోసారి ఏం జరుగుతుందంటే, నేను మా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి హిందూపురం దగ్గర పరిగి అనేటువంటి ఒక చిన్న టౌన్, అక్కడ అష్టావధానం చేయాల్సి వస్తే ఆ ప్రాంతంలో ఎవరు నిషిద్ధాక్షరి చేసేవాళ్ళు దొరకలేదు వాళ్ళకి. అందుకని అక్కడికి 150 కిలోమీటర్లకు అవతల కళ్యాణదుర్గం అనే ఊర్లో గురవేపల్లి నరసింహులోనే అష్టావధాని ఉన్నారు. అక్కడి నుంచి ఆయన్ని తీసుకొని వచ్చారు. ఇట్లాంటి సందర్భాలు ఉంటాయి. అనౌన్స్ చేస్తారా? మహామహోపాధ్యాయులు, ఋగ్వేద పండితులు, బ్రహ్మశ్రీ నరేంద్ర కాప్రే గురూజీ గారు విచ్చేసి ఉన్నారు. వేదికపైకి విచ్చేసి ఇప్పుడు ఇక్కడ నిషిద్ధాక్షరి అనే అంశం గురించిన పాఠం జరుగుతున్నది. తమ రాసిందని నరేంద్ర కాప్రే గురూజీ మూర్తీభవించినటువంటి సంస్కృత విజ్ఞాన సర్వస్వం, వారికి స్వాగతం. నమస్కారం. అందువల్ల ప్రాశ్నికులు నిషిద్ధాక్షరి చేసేటువంటి వాళ్ళు పండితులు కూర్చున్నారనుకోండి, మనకే ఇబ్బంది ఉండదు. కారణం ఏంటంటే మనం ఏ అక్షరం వేస్తున్నామో దాని తర్వాత ఏ అక్షరం వస్తుంది అని వాళ్ళకి తెలుస్తుంది. అలా కాకుండా మీరు కా అంటే మేము గా అంటాం అనేటువంటి వాళ్ళు కూర్చున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఓ 2-3 వరకు మనం నేరుగా వెళ్ళిపోతూ ఉంటాం. ఓహో ఈయనకు అవగాహన లేదు, ఏదో ఒకటి చెప్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో తెలియకుండానే మనలో ఒక నిర్లక్ష్య భావం ప్రవేశిస్తుంది. ఈ నిర్లక్ష్య భావం ప్రవేశించినప్పుడు మనం అనవధానంతో ఉండేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆ ప్రమాదం ఎంతకు దారితీస్తుందంటే, మనం ఖచ్చితంగా ఈ పదం వేసుకుందాము అని అనుకున్నప్పుడు
అది కోయిన్సైడ్ అవుతుంది అంతే. లా ఆఫ్ కోయిన్సైడెన్స్ ప్రకారం అతను ఏదో అంటాడో అదే మనం అనుకొని ఉంటాం, అది జరుగుతుంది. అందువల్ల అవతల వాళ్ళు ఎవరైనా ఉండనిగాక మనం మాత్రం అవధానంతోనే ఉండాలి. అనవధానత్వం ఎప్పుడూ పనికిరాదు. వాళ్ళు పండితులైతేనేమి పామరులైతేనేమి వేదిక మీదకి వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళెవరు? ప్రాశ్నికులు. ఆ వేదిక గొప్పది, అవధాన వేదిక అంటే సరస్వతి కొలువై ఉన్నటువంటి వేదిక. ఆ వేదిక మీదకి వచ్చినారు అంటే వాళ్ళు కూడా సరస్వతి స్వరూపులు. ఇది మన భావన ఉండాలి. ఆ భావన మనకు ఎప్పుడైతే ఉంటుందో మనం అవధానంతో ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం, మన ప్రణాళికతో మనం ఉంటాం. నిషిద్ధాక్షరి ఎప్పుడు ఏమిటంటే ఒక చిన్న కాలువ ఉందనుకోండి, చిన్న కాలువ. ఆ చిన్న కాలువకి యువతలో గట్టు ఉంటుంది, యువతలో గట్టు ఉంటుంది. మనం ఈ గట్టు మీద నడుస్తూ ఉంటాం, ఎదురుగా ఎవరో వస్తారు. అప్పుడు ఏం చేస్తాం? అవతల గట్టు మీదకి దాటుకుంటాం, అవతల గట్టు మీదకి దాటుకుంటాం. పరమాచార్యుల వారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి వారు ఒక కథ చెప్పేవారు. ఏమిటంటే ఒక మూర్ఖుడు ఇంకొక మూర్ఖుడు ఎదురుపడినారనుకోండి, దారి ఒకటిగానే ఉంటుందట. ఒక మూర్ఖుడు ఒక పండితుడు ఎదురుపడినారనుకోండి, దారి రెండవుతుందట. ఒక పండితుడు ఇంకొక పండితుడు ఎదురుపడినారనుకోండి, దారి మూడవుతుందట. అంటే ఏమర్థం? మూర్ఖుడు ఎదురుగా వచ్చారనుకోండి, వాడు పక్కకు తప్పుకోడు, వీడు పక్కకు తప్పుకోడు. నువ్వో అని వీడంటాడు, నువ్వో అని వీడంటాడు. కాబట్టి దారి ఒకటిగానే ఉంటుంది. ఓ మూర్ఖుడు పండితుడు వచ్చినాడు అనుకోండి, మూర్ఖుడు ఎలాగూ పక్కకు పోడు, పండితుడు ఏం చేస్తాడు? అయ్యో ఎదురుగా వస్తున్నాడు, ఈశ్వర సర్వభూతానాం హృదయేశర్జున తిష్టతి, ఎదురుగా పరమేశ్వరుడు వస్తున్నాడు అని ఈయన పక్కకు తప్పుకుంటాడు, ఆయనకు దారి ఇవ్వాలని. అతనిలో ఉండే మూర్ఖత్వంతో ఈయనకేం సంబంధం లేదు పండితునికి, ఎందుకు? ఆయనకు సమదృష్టి ఉంటుంది కనుక ఆయన పక్కకు తప్పుకుంటాడు. ఇప్పుడు ఏమైంది? దారి రెండైపోయింది. యువతలా పండితుడు ఉన్నాడు, అవతలా పండితుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడేం చేస్తారు? ఎదురుగా వస్తున్నటువంటి వాడు పండితుడు, అతనికి దారి ఇవ్వాలని ఈయన ఇటు తప్పుకుంటాడు. ఎదురుగా వస్తున్నటువంటి వాడు పండితుడని ఆయనకు దారి ఇవ్వాలని ఆయన అటు తప్పుకుంటాడు. మధ్యలో ఒక దారి ఏర్పడుతుంది. కాబట్టి దారి ఏమవుతుంది? మూడవుతుంది. ఇది పరమాచార్యుల వారు చెప్పినటువంటి మాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నిషిద్ధాక్షరికి ఇది అవసరం, నిషిద్ధాక్షరికి ఇది అవసరం. మనకు ఎదురుగా వచ్చేటువంటి వాడు పండితుడైనా మూర్ఖుడైనా మనతో సంబంధం లేదు. మన దారిని మనం అవతల ఏర్పాటు చేసుకొని ఉండాలా. యువతల కాలువ గట్టు మీద నడుస్తూ ఉన్నాం, ఎదురుగా ఒక అతను వచ్చాడు, వెంటనే మనం ఏం చేయాలా? అవతలకి తప్పుకోవాలా. నిషిద్ధాక్షరిలో నువ్వు తప్పుకో అవతలకి అనేదానికి లేదు. ఆయన నేను కా నిషేధం చేసినానంటే ఈ సందర్భంలో ఇప్పుడు కా నిషేధం చేయొద్దు, మళ్ళీ కావాలంటే చేద్దులే, ఇప్పటికీ కా నిషేధం వద్దని చెప్పు అనడానికి వీల్లేదు. ఇప్పటికి నువ్వు తప్పుకో అని చెప్పేదానికి లేదు. మనమే తప్పుకోవాలి. ఎందుకని? అవధాని మనం కాబట్టి, పండితుడు మనం కాబట్టి. అవధాని మనం, పండితుడు మనం కాబట్టి తప్పుకోవాల్సింది మనమే. కాబట్టి రెండో దారి మనం ఏర్పాటు చేసుకొని ఉండాలి. అందుకని ఒక అక్షరం వేస్తున్నాము అనంటే దాని తర్వాత అక్షరం మనకు గుర్తుండాలి. అది అతను వద్దంటే ఏం చేయాలనేసి ఇంకొకటి ఉండాలి. ఇంకొకటి కూడా పెట్టుకొని ఉంటే, అదనంగా ఉంటే మంచిది. ఎందుకు? మనకు రాజనీతిని గురించి చెబుతూ, రాజనీతి సందర్భంలో చెబుతూ ఆముక్తమాల్యదలో చెప్తారు. ఏమిటంటే ఒక వ్యక్తి వర్షాకాలం కోసం, వర్షాకాలం వచ్చేటువంటి 3 నెలల కోసం, 4 నెలల కోసం 8 నెలలు కష్టపడినటువంటి సొమ్ములో నుంచి ఆ 4 నెలల కోసం కొద్దిగా దాచిపెట్టుకొని ఉండాలట. అదేవిధంగా వృద్ధాప్యం కోసం యవ్వనంలో కష్టపడినటువంటి సొమ్ములో నుంచి కొంత దాచిపెట్టుకొని ఉండాలంట. పరలోకం కోసం ఈ లోకంలో చేసినటువంటి పుణ్యాన్ని దాచిపెట్టుకొని ఉండాలి అని ఆముక్తమాల్యదలో చెప్పారు. అందువల్ల మనకు ఎదురయ్యేటువంటి నిషిద్ధం కోసం మనం 4 పదాలు దాచిపెట్టుకొని ఉండాలి. మనం దాచిపెట్టుకోవాల్సింది మన బ్యాంకులో ఏముండాలి? పదాలు ఉండాలి. మన బ్యాంకులో పదాలు ఉండాలి. 10ల సంఖ్యలో పదాలు ఉండాలి, 100ల సంఖ్యలో పదాలు ఉండాలి. ఆ పదాలు మన బ్యాంకులో ఉన్నాయంటే అది కాకపోతే ఇది కాకపోతే అది, తెలుగు కాకపోతే సంస్కృతం లేక మారుతాం, సంస్కృతం కాకపోతే తెలుగు లేక మారుతాం, తెలుగు అనిపిస్తాము, సంస్కృతం లేక మారుతాం, సంస్కృతం అనిపిస్తాం, తెలుగు చేస్తాం. అవి పదం అయిపోయింది అనిపిస్తాం, కొనసాగిస్తాం,
సమాసం ఇక్కడికి అయిపోయింది, ఇదిగో సంబోధన చేస్తాడు అనిపిస్తాం, లేదు మళ్ళీ దాన్ని సమాసంగా లాగుతాం. ఈ చమత్కారం, ఈ చైతన్యం మనలో ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే పరిశ్రమ ద్వారా సాధ్యమవుతుంది. పరిశ్రమ ద్వారా సాధ్యమవుతుంది. మనకు సాధారణంగా చెప్పేటువంటి మాట ఏమిటి? పిండి కొలది రొట్టె. పిండి కొలది రొట్టె. పిండి బాగా ఉంటే బాగా రొట్టె చేసుకోవచ్చు. నిన్న మొదటి రోజు గరికపాటి వారు మనకు గుర్తు చేస్తూ వెంట్రుకలు పొడవుగా ఉన్నటువంటి అమ్మ ఏ విధమైనటువంటి కొప్పు అయినా వేస్తుందని చెప్పన్నారు. ఈ రెండూ కాకుండా మూడోది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ రెండు ఎలాగో తెలిసినటువంటివే. ఏది వెంట్రుకలు ఉన్నమ్మ ఏ కొప్పు అయినా వేస్తుందనేది, పిండి కొలది రొట్టె అనేది అందరికీ తెలిసినటువంటిదే. అవధాని గుర్తుపెట్టుకోవాల్సిన మూడో విషయం ఏమిటంటే, ఎందుకంటే మనం రొట్టెలు చేసే పని చేయడంలే, ఇప్పుడు జడలల్లే పని మనం చేయడంలే. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చెట్టు యొక్క వేర్లు పైపైనే విస్తరించాయంటే చిన్నపాటి గాలికి కూడా అది ఒరిగిపోతుంది. ఆ వేర్లు లోపలి వరకు చొచ్చుకుపోయాయంటే తుఫాన్ను కూడా ఎదుర్కొని నిలబడగలుగుతుంది. కాబట్టి మన మూలాలు లోపలికి వెళ్ళేంత పరిశ్రమ చెయ్యాలి. అప్పుడు ఆ నిషిద్ధాక్షరి అనేది నల్లేరు మీద బండి నడకలాగా హాయిగా సాగిపోతుంది. ఇక ప్రాశ్నికుడు ప్రశ్న అడుగుతున్నాడు. అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఎంత జాగ్రత్తగా వినాలి అని అంటే, ఆ అడిగేటువంటి దాంట్లో ఉంటుంది. ఇప్పుడు ఆయన రాముని గురించి వర్ణించమని అడగదామని అనుకుంటాడు. ఎట్లా మొదలు పెడతాడు? అయ్యా, మన దేశంలో కొన్ని వందల సంవత్సరాలుగా రాముడు పుట్టిన దేశంలో రాముని దేవాలయం లేక అవస్థపడినాము. అట్లాంటిది రామ ప్రతిష్ఠ చేసి సంవత్సరం అయింది. మన భద్రాచలంలో కూడా శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు. అదేవిధంగా మనకు ఒంటిమిట్లో కూడా శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు. శ్రీరామనవమికి కళ్యాణం జరుగుతుంది. శ్రీరామనవమి తర్వాత వచ్చే పౌర్ణమికి ఒంటిమిట్లో కళ్యాణం జరుగుతుంది. రామభద్ర క్షేత్రంలో కూడా రాముడు ఉన్నాడు. రాముడు ఏకపత్ని వ్రతుడు, రాముడు పితృవాక్య పరిపాలకుడు. ఇవన్నీ చెప్పి చివరికి రామభద్ర క్షేత్రంలో ఉండే రాముడిని గురించి వర్ణించమంటాడు. అంటే ఉపోద్ఘాతం ఎక్కడ మొదలైంది? అయోధ్యలో మొదలైంది. ఎక్కడి వరకు వచ్చింది? రామభద్ర క్షేత్రం వరకు వచ్చింది. ఇట్లాగా ఉంటుంది ప్రాశ్నికుల యొక్క వ్యవహారం. ఏదో చెప్పాలనుకొని ఆ చెప్పేటువంటి దాని మీద స్పష్టత లేనప్పుడు, ఆ చెప్పేటువంటి దాని మీద అవగాహన లేనప్పుడు ఏకవాక్యంలో అడగాల్సినటువంటి ప్రశ్నను పారాగ్రాఫ్ ఆన్సర్ రాసినంత రాస్తాడు. అయితే మనం జాగ్రత్తగా వినడం ద్వారా ఏమవుతుందంటే, ఆయన అడిగినటువంటి ప్రశ్నలోనే మనకు సమాధానం కూడా ఉంటుంది. ఆయన పితృవాక్య పరిపాలకుడు అన్నాడు, ఆయన ధర్మం కోసం నిలబడ్డాడు అన్నాడు, రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి అంటాడు, ఆయన ఏకపత్ని వ్రతుడు అంటాడు. ఇవన్నీ ఏమిటి? రామునికి ఉన్నటువంటి విశేషణాలు. ఈ విశేషణాలను అల్లుకుంటే మనకు పద్యం అయిపోతుంది. ఒకటో రెండో విశేషణాలు పెట్టుకున్నామంటే పద్యం అయిపోతుంది. కాబట్టి పద్యానికి కావాల్సినటువంటి సరంజామా అంతా ప్రశ్నలో నుంచే మనం స్వీకరించవచ్చు. అందువల్ల ఏం చేయాలా? జాగ్రత్తగా వినాలి. విన్న తర్వాత ప్రణాళిక. మొదట ఒక ప్రణాళిక రావాలి. ఏమిటా ప్రణాళిక? రాముణ్ణి గురించి అడిగారు. మనం 4వ పాదం మనసులో అనుకోవాలా. 4వ పాదం ఒకసారి మనసులో అనుకోవాలా. అసలు మనం ఇంకా ప్రారంభం చేయకముందే 4వ పాదం ఒకసారి అనుకోవాలా. ఇట్లా ఒక పద్ధతి ఉంది. లేదా రెండో అక్షరం నిషేధం చేసిన తర్వాత 4వ పాదం అనుకోవడం కూడా ఒక పద్ధతి ఉంది. అయితే మనం జాగ్రత్తగా చేయాల్సినటువంటి పని ఏమిటంటే, ఈ 4వ పాదం అనుకునేటప్పుడు ఆ నామవాచకాన్ని 4వ పాదంలో తీసుకొని వచ్చేటట్టు ప్రాసస్థానంలో. ఇప్పుడు రాముణ్ణి గురించి వర్ణించమని చెప్పి అన్నారనుకోండి, ఆ రామ అనేది ప్రాసస్థానంలో వచ్చేటట్టు, లేదా కృష్ణుణ్ణి గురించి అన్నారు,
కృష్ణానో శౌర్యనో ముకుందానో ఏదో ఒకటి ఆ స్థానంలో వచ్చేటట్టు, ఇట్లా ఆ ప్రాసస్థానంలో నుంచి ఆ పేరు వచ్చేటట్టు. ఇప్పుడు లక్ష్మీనారాయణ అని చెప్పి అన్నారు, ఆ క్ష్మాప్రాస వచ్చేటట్టు. ఇట్లా మనకు ఏది సాధ్యమవుతుందని అనుకుంటామో దాన్ని 4వ పాదం ఒకసారి మనసులో అనుకోవాలి. ఇది అనుకోవడమే, ఇది స్థిరం కాదు. దీన్ని మార్పు చేర్పులు కూడా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 2వ అక్షరం ఏమి వేసుకుండే అవకాశం మనకు వస్తుందా లేదా నిషేధం చేస్తారా అనే దాన్ని బట్టి 4వ పాదం మారిపోతుంది. కానీ ఇలా ఉంటే బాగుంటుంది అనుకొని ప్రారంభం చేయాలి. తర్వాత నామవాచకాలని నిషేధంలో తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. మీరు ఎంతసేపు రా అన్నా వాళ్ళు మా నిషేధం చేస్తూనే ఉంటారు. అప్పుడు ఆ రాకి ఏం చేస్తారు, మీరు ఇంకేదో తగిలించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు అర్థ గాంభీర్యం చెడుతుంది. అందుకని అవతల వాళ్ళు ఎవరైనా సరే, మీరు రాముణ్ణి వర్ణించమంటే మీరు మొదలు పెట్టడమే రా అన్నారనుకోండి, మా నిషేధం అంటారు. సరే రాజా అంటారు, ఇంకేదో అన్నారు. ఇక మళ్ళీ సమయం దొరికినప్పుడంతా, అవకాశం దొరికినప్పుడంతా మీరు రా అంటూనే ఉంటే ఏమవుతుంది, మా నిషేధం చేస్తూనే ఉంటారు. మా నిషేధం చేస్తూ ఉంటే రామ రాకపోగా ఆ రాతో మీరు పనికిరాని పదాలన్నీ తీసుకొని వచ్చి గణాల కోసం వేయాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నిషేధం చేసేటప్పుడు ఆ ప్రాపర్ నౌన్, ఆ నామవాచకం ఏముందో దాన్ని తీసుకొని వచ్చే ప్రయత్నం కాకుండా గౌణనామాలు ఏవైనా ఉంటే, గౌణనామాలు అంటే దీని ద్వారా ఆయన తెలియబడతాడు అనేటువంటి నామాలు ఏవైనా ఉంటే వాటిని తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అట్లా మనం ప్రణాళిక చేసుకొని సాధారణంగా కొందరు ఏం చేసుకుంటారంటే మొదటి పాదం అనుకుంటారు. నేను కూడా మొదట్లో సాధన చేసేటప్పుడు అట్లాగే అనుకుండేవాడిని. శ్రీదంబై దీదంబై ఇట్లా అనుకుండేవాడిని. నా అవధాన ప్రకాశం మీరు చూశారంటే ఒక 10 అవధానాల్లో ఇది మొదటి పాదం అయి ఉంటుంది. దీంట్లో ఏమి రహస్యమేం లేదు. కారణం ఏంటంటే మొదటి పాదం గడిచిపోయిందంటే మనం అవధానంలోకి ప్రవేశించేస్తాం, అటు తర్వాత చూడొచ్చు అనేటువంటి ఉద్దేశంతో అట్లా అనుకుంటాం. ఇప్పుడు శ్రీ అంటాం, శ్రీ అనగానే రాముణ్ణి గురించి అన్నారు కదా, అందుకని రా వద్దు అంటారు, శ్రీరామ అంటారు అనేసి దా అంటాం. శ్రీదము అంటాడనే ఉద్దేశంతో మా నిషేధం చేస్తాడు, బిందుపూర్వక బై అంటాం, శ్రీదం బై అంటాం. ఒకవేళ బా నిషేధం చేసినాడు అనుకో, శ్రీదమ్మై అని అంటాం. అంటే మనకు 3 గురువులు అయిపోయినాయి. మళ్ళీ ధీ అంటాం. ఒకవేళ దా నిషేధం చేసినాడు అనుకో, దా అంటాడనేసి ధీరమ్మయ్య అంటాం, లేదా ధీరంబయ్య అంటాం. రా నిషేధం చేస్తే దీదమ్మయ్య అంటాం. అయిపోయింది. మళ్ళీ 2వ పాదం వచ్చేటప్పటికి ఏం చేస్తాం, ప్రాస వరకు ఏంటి అన్నారనుకో, మోద అని పెట్టుకుంటాం, మళ్ళీ మోదమ్మయ్య అని ఉంటాం. ఆడికి 2వ పాదంలో 2 గణాల వరకు లాక్కొని వచ్చేస్తాం. ఇదేమిటంటే మేనేజ్మెంట్ అన్నమాట. అంటే ఒకటి ఇది పర్ఫెక్షన్ అని నేను చెప్పను. యూ హ్యావ్ టు మేనేజ్ ద డయాస్. ఆ సభను నువ్వు మేనేజ్ చేయాలా. ఇక్కడ చేయలేక దీనివల్ల ఏమవుతుందంటే చకచకానే అయిపోతుంది, స్పీడ్గా అయిపోతుంది. అబ్బా భలే స్పీడ్గా చేశాడు, మొదటి పాదం చాలా త్వరగా అయిపోయింది అంటారు. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కందంలో మొదటి పాదంలో మ్యాక్సిమం లెటర్స్ ఎన్ని మ్యాక్సిమం 12, మినిమం 6. 3 గగలైతే 6, 3 నలాలైతే 12. మన దృష్టి ఎప్పుడు 6తో ముగించేందుకు ఉండాల. 6 సార్లే నిషేధాన్ని ఎదుర్కోవాలి. నేను అంత సర్వలఘు చేస్తాను, 12 సార్లు నువ్వు నిషేధం చేయంటే 12 సార్లు అవతల వాళ్ళ చేతికి మన జుట్టుని ఇవ్వకూడదు. 6 సార్లు బీకించుకుంటేనే రాలిపోతుంది. సరైనటువంటి వాళ్ళు తగిలారనుకోండి, మళ్ళీ తల నూనె రాశాడు తగులాటం ఉండదు అనే పాజిటివ్ థింకింగ్ కోసం మళ్ళీ ఆ పద్యాన్ని ఫోటో తీసి పెట్టుకోవాలి. అట్లాంటిది 12 సార్లు నిషేధానికి పూనుకోకూడదు ఎప్పుడు.
అందుకని వీలైనంత వరకు నిషిద్ధాక్షరి పద్యం గురువులతో పూర్తి చేసేయాలి. అర్థమైందా? అయితే కొంతమంది శాడిస్టులు కూడా ఉంటారు. అంటని వాళ్ళని శాడిస్టులు అని అనలేము, వాళ్ళు మనకు ఆత్మీయులైనటువంటి వాళ్ళు అనమాట. నన్ను ఒక అవధానాన్ని పిలిచారు, వాళ్ళింట్లోనే బస అద్భుతంగా భోజనాలంతా ఏర్పాటు చేశారు. నా కోసమని ప్రత్యేకంగా పాయసం కూడా చేసి పెట్టాడు ఆయన. పాయసం తిన్న తర్వాత నెయ్యి ఎక్కువైంది, కొంచెం గొంతు ఏమైనా ఇటు అటు అవుతుందేమో, కాసిన వేడి నీళ్ళు దాగనేసి వేడి నీళ్ళు ఇవ్వడం కాకుండా అందులో కాసింత జీలకర్ర కూడా వేయించి అమ్మగారికి చెప్పి ఆ వేడి నీళ్ళల్లో కాస్త జీలకర్ర వేయవే అని చెప్పని అంతా సిద్ధం చేసి మంచి నీళ్ళు ఇవ్వడమే కాకుండా ఫ్లాస్క్లో ఆ జీలకర్ర నీళ్లు కూడా వేడి నీళ్ళు కూడా పోసి దానికి ఒక గ్లాసు కూడా తీసుకొని అంత బ్యాగులో పెట్టుకొని వచ్చాడు. ఆహా, మనకు ఎంత అనుకూలంగా ఉంది వ్యవహారం అని అనుకుంటూ వచ్చిన సభలో కూర్చున్నాం. ఆయనే నిషిద్ధాక్షరి. ఆయన ఏమన్నాడు, అది వీరేశలింగం గారిని గురించి సర్వలఘు కందం చెప్పాలి అని చెప్పి అన్నాడు. నిషిద్ధాక్షరిలో సర్వలఘు కందం ఏందండి అని నేను అన్నా. అని అంటే, ఎక్కడ ఇట్లాంటి ప్రశ్న నీకు వచ్చి ఉండదు కదా, ఇది మొదటిసారి కదా, నీ ప్రతిభ ఏమిటో ప్రపంచానికి నేను చూపించబోతున్నాను అని చెప్పి అన్నాడు. నీ ప్రతిభ ఏంటో నేను ప్రపంచానికి చూపించబోతాను. ఇప్పుడు మనం కాదు అన్నామంటే ప్రతిభ లేని వాళ్ళం అయిపోతాం. ఇంకా తప్పదు. అదే దానికేం సామెత, రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరవ తగదు అని. అందుకని అట్లాంటప్పుడు ఏం చేయాలా, దాన్ని ఏమంటాం, సాహిత్య వీరం అది. సరే కానివ్వండి, దానికేముంది చేద్దాం అని చెప్పనాలి. సరే, 2 పాదాలు నిషేధం చేశాడు, సర్వలఘువులు చెప్పుకుంటూ వచ్చాం. 2 పాదాలు అయిన తర్వాత ఏమంటాడు, నిషేధం చేసినప్పుడే సర్వలఘువులు చెప్పినటువంటి వాడు మిగిలిన 2 పాదాలు సర్వలఘువులు చెప్పడా? కాబట్టి మిగిలిన 2 పాదాలు సులభంగా సర్వలఘువులు చెప్తాడన్నాడు. సరే, కొంచెం ఆలస్యం అవుతుంది, తప్పదు. అయితే ఈ ఎఫెక్ట్ అంతా మన మీదనే పడుతుంది. మళ్ళీ ఇంకొక రకమైనటువంటి వాళ్ళు ఎట్లాంటి ప్రాశ్నికులు ఉంటారంటే, అవధాని 2వ గట్టుని సిద్ధం చేసుకొని ఉంటాడని వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఏం చేయాలనుకుంటారంటే, కాసేపు ఎట్లయినా సరే అవధాన్ని నిలువరించాలని అనుకుంటారు. అవధానిని నిలువరించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు నిలబడిపోతారు, వాళ్ళు ఆగిపోతారు. వాళ్ళు నిషేధం వెంటనే చెప్పరు. వాళ్ళు చెప్పకపోగా ఏం చేస్తారంటే, ఆ పక్కన ఉత్సాహవంతుడైనటువంటి సమస్య ప్రాశ్నికుడు ఉంటాడు, వాళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకుంటారు కొంతసేపు. నెక్స్ట్ ఏమి నిషేధం చేయాలని వాళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకుంటారు. కుదిరితే ఈలోపు ఏం మాట్లాడుకుంటాడారు మీరని దత్తపదాయిని కూడా తొంగి చూస్తాడు. అంటే ముగ్గురు కలిసి నిషేధం చేస్తారు. ఇట్లాంటివి జరుగుతాయి. కానీ మన దృష్టి వాటి మీద ఉండకూడదు. మన దృష్టి తర్వాత వాళ్ళు ఏమి నిషేధం చేసినా మనం ఎలా పద్యాన్ని నిర్మాణం చేసుకుంటూ వెళ్ళాలి. మనకు ప్రాస కుదిరిపోయింది అనుకోండి, అంశం కుదిరిపోయింది, ప్రాస వచ్చేసింది. వీలైతే ఏం చేస్తాం, వాళ్ళు డిస్కషన్ చేసుకొని అని మనం ఏం చేస్తాం, 3-4 పాదాలు అల్లి పెట్టుకొని ఉంటాం. అప్పటికి ఇంకా సమస్య స్టార్ట్ కాలేదు కాబట్టి సగం అయిపోతుంది, మన పని అయిపోతుంది, సగం అయిపోతుంది. ఒకసారి అట్లే జరిగింది. ఒక అవధానంలో మొదటి ఆవృత్తమైంది. 2వ ఆవృత్తంలో నిషేధం జరుగుతూ ఉంది. నిషేధం జరుగుతుంటే ఆ ప్రాశ్నికుడు ఏమన్నా అంటే, అయ్యా ఇందులో ఇప్పటి వరకు క్రియాపదం రాలేదు అట్టన్నాడు. క్రియాపదం ఎక్కడైనా రావచ్చు కదండి, నేను చివరిలో వేస్తాను క్రియాపదం, 4వ పాదంలో వేస్తాను అట్టనన్నా. లేదు, నిషిద్ధాక్షరిలో క్రియాపదం మొదటి పాదంలోనే రావాలి అని చెప్పి ఆయన అన్నాడు. ఈలోపు సంచాలకుడు అట్లా నియమం ఏమీ లేదే అని చెప్పి అన్నాడు. వాళ్ళిద్దరూ కాసేపు వాదించుకుంటా ఉన్నారు. మనం వినకూడదు, మనకేం పని. దున్నపోతూ పోట్లాడుకుంటా అంటే లేగదోడ మధ్యలోకి దూరిందంటే కాలు ఇరిగిపోతుంది. కాబట్టి లేగదోడ ఏం చేయాలా, లేతగా ఉండేటువంటి గడ్డి వేసుకుంటూ పక్కకు ఉండాలి తప్ప దున్నపోతూ దగ్గరికి పోకూడదు మనం.
కాబట్టి ప్రాశ్నికుడు గొప్ప పండితుడు, సంచాలకుడు ఇంకా గొప్ప పండితుడు. వాళ్ళు నిర్ణయం చేస్తారు, ఏదో ఒక నిర్ణయం చెప్తారు, మనకేం పని ఈలోపు అని. సమస్య మొదటి పాదం అప్పటికే చెప్పున్నాం కదా, 2-3 పాదాలు అల్లుకున్నాం. దత్తపది ఒకటో పాదం చెప్పినాం కదా, 2-3 పాదాలు అల్లుకున్నాం. వీళ్ళంతా అయ్యేటప్పటికీ సరే కానివ్వండి త్వరగా కానివ్వండి, సమయం అయిపోతుందన్నారు. 2వ పాదం నిషేధం అయిపోయింది. ఇంకా చెప్పండి ఎట్టన్నాడు. ఇంకా చెప్పండి అంటే చకచకాని మిగిలిన పాదాలు ఎలాగో మనసులో అనుకొని ఉన్నాం కాబట్టి వేగంగా సమస్య వాళ్ళకు రాసుకోండి, ఇది రాసుకున్నారా, దత్తపది వాళ్ళు రాసుకోండి, వర్ణాన్ని రాసుకోండి, న్యస్తాక్షరి రాసుకోండి, ఆసు అడగండి సార్, అయిపోయింది. చకచకచకాని అయిపోయింది. అంటే నిషేధం దగ్గర వీళ్ళు అనవసరంగా లేట్ చేశారు, లేదంటే అవధాని చాలా వేగంగా చేయగలిగినటువంటి వాడే అనేటువంటి భావన మనం కలిగించేయచ్చు. కాబట్టి సభలో ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ జరిగినా దాన్ని మనం వాడేసుకోవాలి. అంతేగాని మనం కూడా దాంట్లో తగుదునమ్మా అనేసి గోడపైకి ఎక్కి తొంగి చూసి అవతలేం జరుగుతుందనే అనుకోకూడదు. సంస్కృతంలో ఒక న్యాయం ఉంటుంది, విష్టపంక న్యాయం అని సంస్కృతంలో ఒక న్యాయం ఉంటుంది. నా దారిలో నడుస్తున్నాం, కాలికి బురద అంటుకున్నది, ఏం చేయాలా? కడుక్కోవాలా. అంతేగాని ఆ బురదని చేత్తో తీసి ముక్కు కాడ పెట్టుకొని ఇది ఏ రకమైనటువంటి బురద, నీళ్ల వల్ల ఏర్పడినటువంటి బురద, లేదంటే గోమూత్రం వల్ల ఏర్పడినటువంటి బురద, లేదా ఇంకదేని వల్ల ఏర్పడినటువంటి బురద అని దాని మీద పరిశోధన చేసి చేతికి ముక్కుకు అంతా పూసుకొని మళ్ళీ మొత్తం స్నానం చేసేటువంటి పరిస్థితిని తెచ్చుకోకూడదు. అందువల్ల అవతల వాళ్ళ బురదలో మనము వేలు పెట్టకూడదు. విష్టపంక న్యాయం, మీరు కానివ్వండి అని మనం కూడా ఎంకరేజ్ చేయాలి వాళ్ళని, మనకు అవకాశం దొరుకుతుందని. ఈ విధంగా మనం ప్రణాళిక ప్రారంభం చేసుకోవాలి. దీంట్లో మనకు ఉపయుక్తమైనటువంటి గ్రంథాలు ఏమిటి? ఉపయుక్త గ్రంథాలు నిషిద్ధాక్షరికి ఇరుపగ దండనాథుడు రాసినటువంటి నానార్థరత్నమాల, ఇరుపగ దండనాథుని నానార్థరత్నమాల ఆన్లైన్లో దొరుకుతుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇరుపగ దండనాథుడు నానార్థరత్నమాల, దీంట్లో ఏకాక్షరాలు కూడా ఉంటాయి, ఏకాక్షర కోశం కూడా ఉంటుంది. సంస్కృతంలోనే ఉంటుంది, తెలుగులో వ్యాఖ్యానం ఉంటుంది, తెలుగులో అర్థం ఇచ్చి ఉంటాడు. తర్వాత మనం కొంత ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే, నిఘంటువుల గురించి నిన్న మనకు పీటీజీవి రంగాచార్యులు మహామహోపాధ్యాయ పీటీజీవి రంగాచార్యులు మాస్టర్ గారు మాట్లాడుతూ అమరకోశం గురించి చెప్పారు. అమరకోశం కొనుక్కోవాలి, ఖచ్చితంగా ఉండాలి. పరవస్తు శ్రీనివాసాచార్యులు రచించినటువంటి సర్వశబ్ద సంబోధిని, పరవస్తు శ్రీనివాసాచార్యులు సర్వశబ్ద సంబోధిని, తర్వాత బహుజనపల్లి సీతారామాచార్యులు శబ్దరత్నాకరం, మీకు దొరికితే సూర్యరాయాంధ్ర నిఘంటు, దొరకడం లేదు దొరికితే సూర్యరాయాంధ్ర నిఘంటువు, సూర్యరాయ ఆంధ్ర నిఘంటువు ఆన్లైన్లో ఉందా? తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు వేశారు. మొదట 10 రూపాయలకి ఇచ్చారు, తర్వాత 50 రూపాయలకి ఇచ్చారు ఒక్కొక్క పార్టు. రామారావు గారు ఉన్నప్పుడు పండితులకు సరసమైనటువంటి ధరలకు ఇవ్వాలనే ఉద్దేశంతో వేశారు. ధన్యవాదాలు. ఏ బుక్స్ పేర్లు ఎక్కడి వరకు రాసుకున్నారు మీరు? పరవస్తు శ్రీనివాసాచార్యులు సర్వశబ్ద సంబోధిని రాసుకున్నారా?
తర్వాత బహుజనపల్లి సీతారామాచార్యులు శబ్దరత్నాకరం, సూర్యరాయాంధ్ర నిఘంటువు, అంతవరకు రాసుకోండి. అయితే చాలామంది దగ్గర పుస్తకాలు ఉంటాయి, దీన్ని ఎలా వాడాలనే తెలియాలి. ఫస్ట్ నిషిద్ధాక్షరికి ఎలా వాడాలి? నిషిద్ధాక్షరికి మనకు రెడీమేడ్గా ఉండేటివేవి పనికిరావు. రెడీమేడ్గా ఉండేటివేవి పనికిరావు. మనం నిన్న సమస్యల గురించి చెప్పుకునేటప్పుడు ఏం చేసాం? దారము అని ఉంటే మందారము, కేదారము, భూదారము ఇట్లాంటివి అనుకున్నాం. ఇవన్నీ రెడీమేడ్గా దొరుకుతాయి మనకు. అంటే మీరు నిఘంటువులు పెట్టుకున్నారనుకోండి, నిఘంటువు పెట్టుకున్నారంటే, ప్రాసాక్షర పదకోశం ఇట్లాంటివి పెట్టుకున్నారంటే ఇట్లాంటి పదాలన్నీ మనకు దొరుకుతాయి. కానీ ఈ పదాలేవి మనకు నిషిద్ధాక్షరిలో ఉపయోగపడవు. నిషిద్ధాక్షరిలో మనం పదాలను సృష్టించుకోవాలి. సృష్టించుకోవాలంటే మన దగ్గర ఓర్ ఉండాలి, ముడి పదార్థం మాత్రం మనం పెట్టుకొని ఉండాలి. అప్పటికప్పుడు తయారు చేసుకోవాలి. అప్పటికప్పుడు తయారు చేసుకోవాలి. తయారు చేసుకోవాలంటే దీనికి మన దగ్గర ఉండాల్సినటువంటి ముడి పదార్థం మనం ఏం చేయాలంటే ఒక డైరీ పెట్టుకోవాలి. దీనికి ఒక పేరు పెట్టుకోవాలి, ఆపత్కాల నిఘంటువు. దీని పేరేమిటి? ఆపత్కాల నిఘంటువు. మనకు ఆపదలో ఉపయోగపడేటువంటిది. ఇది మనం తయారు చేసుకునేది. ఇది 2006 సంవత్సరం డైరీ. 2006 సంవత్సరం నుంచి మొదలు పెడితే 2008 డిసెంబర్ 2వ తారీఖున నేను మొదటి అష్టావధానం చేశాను. అంటే ఆ 2 సంవత్సరాల పరిశ్రమ ఇందులో ఉంది. దాని తర్వాత కూడా కలుపుకుంటూ వచ్చామనుకోండి, అది వేరే విషయం, అవసరాన్ని బట్టి. దీంట్లో మనం కావ్యాలు చదివేటప్పుడు చేయాల్సిన పని ఏమిటంటే, కావ్యాలు చదివేటప్పుడు ప్రతి కావ్యంలోనూ పీఠిక తర్వాత షష్ట్యంతాలు ఉంటాయి. పీఠిక తర్వాత షష్ట్యంతాలు ఉంటాయి. అవన్నీ కందపద్యాలు అయి ఉంటాయి. షష్ట్యంతాలన్నీ కందపద్యాలు అయి ఉంటాయి. ఆ కందపద్యాలన్నింటినీ మనం రాసుకోవాలి. ఉదాహరణకి మనుచరిత్ర. మనుచరిత్రలో ఏవం విధ గుణవంతున కావల్గ త్వరగ బహు విధారోహ కళారేవంతునకు అతిశాంతునకు ఆవిష్కృత కీర్తి ధవళితాశాంతునకున్ అని ఉంది. ఇట్లా దీన్ని రాసుకున్న తర్వాత దీంట్లో 2 అక్షరాల పదాలు ఏముండయి, 3 అక్షరాల పదాలు ఏముండయి అనేవి ఎత్తి రాసుకోవాలి. 2 అక్షరాల పదాల వరకే మనం దృష్టి పెట్టాలి. 3వ అక్షరం ఉండేటువంటి పదం కూడా మనకు ఒక్కోసారి గొంతు పట్టుకుంటుంది. ఒకవేళ 3వ అక్షరం పదం మనం తీసుకున్నాం అనుకో, అప్పుడు దానికి ఆల్టర్నేటివ్ చూసుకొని మనం 3 అక్షరాల పదాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఒక అవధానంలో ఒక సుప్రసిద్ధమైనటువంటి అవధానం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే తెలుగు భాషకు సంబంధించినటువంటి నిషిద్ధాక్షరి జరుగుతుంది. పలు అని వేశారు ఎవరో అవధాని. దానికి ముందర ఏదో ఉంది, పలు అనేది వచ్చింది. వెంటనే నిషేధాక్షరి చేసేటువంటి ఆయన కా నిషేధం అన్నాడు. ఇప్పుడేమైంది? పలుకు రాలేదు. ఇప్పుడు ఏం చేయాలా? పలు అనేదాన్ని అట్లే ఉంచేసి, పలు అంటే అనేకం అనేటువంటి అనే అర్థం తీసుకొని వేరే ఏదో చేయాలా. కానీ అక్కడ అవకాశం లేదు. చివరికి వచ్చేసింది, పాదం చివరికి వచ్చేసింది. అవకాశం లేకపోగా ఇంకా చాలాసేపు ఆలోచన చేసి ఆ అవధాని ఇంకా ఆల్టర్నేటివ్ ఏమీ దొరకపోయేసరికి గు అన్నాడు, పలుగు అన్నాడు. పలుగు అంటే మీకు తెలుసు కదా, గుణపం, గడ్డపార, పలుగు. తెలుగు పలుకుల్లో గడ్డపారను తీసుకొని వస్తే అది నానుతుందా? మా ఊర్లో సామెత ఉంటుంది. వాడు ఎట్టాంటోడే అంటే గడ్డపార నానబెట్టేవాడు అని అంటారు. గడ్డపార అంటే పలుగు, గుణపం. వాడిని ఏమన్నా అడిగామనుకోండి, ఆ గడ్డపార నానేస్తాడు. అంటే అది నానేది లేదు, ఆ పని అయ్యేది లేదు. చేద్దాం అని అంటాడు. కాబట్టి తెలుగు పలుకులోకి పలుగు తీసుకొని వస్తే ఏమవుతుంది? అట్లాంటి పరిస్థితే అవుతుంది.
అందువల్ల జాగ్రత్తగా ఉండాలి, 3 అక్షరాల జోలికి వెళ్ళకూడదు. ఇక దీంట్లో మనకు బాగా ఉపయుక్తమైనటువంటి ఇంకొకటి ఏంటంటే, ఏ నిఘంటువులైనా ద్విరూపకోశం ఉంటుంది. ద్విరూపకోశం అంటే ప్రతి పదానికి రెండో రూపం ఉంటుంది. అంటే ప్రతిదానికి ఉండదు కానీ కొన్నిటికి ఉంటాయి. ఇప్పుడు వ్యాళ అని ఉంది. వ్యాళ అంటే సర్పము అని అర్థం. దాన్ని వ్యాఢ అని కూడా అనొచ్చు. ఇది రెండో రూపం. ఈ రెండో రూపం మనకు తెలిసి ఉంటే వ్యా అన్నాము, లా నిషేధం చేశాడు, డా అని అంటాం. వ్యాళ లా నిషేధం చేస్తే డా అంటాం, డా నిషేధం చేస్తే లా అంటాం. హాయిగా సాగిపోతుంది. అంటే ద్విరూపకోశం మీద కూడా మనకు అవగాహన ఉండాల. మీకు విద్యార్థి కల్పతరువు చూసిన వాళ్ళు ఎంతమంది? విద్యార్థి కల్పతరువులో ఇవి ఉంటాయి. ఏకాక్షర కోశం ఉంటుంది, తర్వాత ద్విరూపకోశం కూడా ఉంటుంది. అదే రూపభేదం. లేదా దీనికంటే ఇంకా గొప్ప విద్యార్థి కల్పతరువు కంటే ఇంకొంచెం మీరు ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటే తత్సమ చంద్రిక, సన్నిధానం సూర్యనారాయణమూర్తి, తత్సమ చంద్రిక. ఇది కొత్త ప్రింట్ వచ్చింది, దొరుకుతుంది. తత్సమ చంద్రిక అంటే సంస్కృతంలో ఉండే శబ్దాన్ని తెలుగులోకి తీసుకొని వచ్చేటప్పుడు ఏ జాగ్రత్తలు పాటించాలని. ఆ తత్సమ చంద్రికలో రూపభేద ప్రకరణం అని ఉంటుంది. రూపభేద ప్రకరణం. ఆ రూపభేద ప్రకరణంలో ఈ రూపాలు ఎలా మారుతాయి అనేది ఇచ్చాడు. ఏం బాబు? విద్యార్థి కల్పతరువు ఒకటి, తత్సమ చంద్రిక ఒకటి. ఇవన్నీ లిస్ట్ ఆఫ్ బుక్స్ అన్నీ మీరు రాసుకొని వీలైనంత అన్నిటినీ సంపాదించుకునే ప్రయత్నం చేయాల. అప్పుడు కానీ ఎప్పుడు గురువు మన వెంబడి ఉండడు. గురువు అంటే ఏమర్థం? సంచారం చేస్తూ ఉంటాడు. ఎక్కడ శిష్యుడు ఉంటే అక్కడికి పోతూ ఉంటాడు, సంచారం చేస్తుంటాడు. ఆయనకు బోధన చేసేటువంటి పని ఉంటుంది. ఎప్పుడు గురువు ఒక చోట ఉంటాడో, సంవత్సరానికి 4 నెలలు ఒక చోట ఉంటాడు. చాతుర్మాస్యంలో మాత్రమే ఒక చోట ఉంటాడు. మిగతా సందర్భంలో గురువు సంచారం చేస్తూ ఉంటాడు. అందువల్ల గురువులు ఎప్పుడు మీతో కూడా ఉండరు. మీతో కూడా ఉండేటివేంటి? గ్రంథాలు, పుస్తకాలు. మీరు పిబి శ్రీనివాస్ అని ఒక గాయకుడు ఉండేవారు ఇదివరకు. పిబి శ్రీనివాస్ అని ఎప్పుడు తల మీద టర్బన్ పెట్టుకొని ఉండేవాడు, చూసారా? ఆయనతో పాటు ఎప్పుడు ఇంత కట్ట పుస్తకాలు ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి. అతని పిఏ కారులో పెడితే కూడా ఒప్పుకోడు. ఆయన సభలోకి వచ్చినా అంటే ఆ పుస్తకాలు తెచ్చుకుంటాడు, ఆడ పెట్టుకొని ఉండాలి. మధ్యలో ఏదో ఒకటి అడిగి ఆ పుస్తకం తీసుకురా అంటాడు. అప్పుడు అందుబాటులోకి రావాలి. అంటే పెద్దవాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది. మనం కూడా సినిమాకి పోతున్నాం అనుకోండి, సినిమాకి పోతున్నాం, ఏం చేయాలా? చేతిలో ఒక పుస్తకం పెట్టుకొని పోవాలా? వాడు చూడు అంటున్నాడు. చేతిలో పుస్తకం పెట్టుకొని పోవాలి. పుస్తకం హస్తభూషణం అన్నారు, ఉండాలా. సంచిలో పుస్తకం వేసుకొని పోతూ ఉండాలా. బస్సులో కూర్చున్నాము, ఫోన్ ఎత్తుకొని ఇట్ట కలబెట్టే బదులు పుస్తకం ఎత్తుకొని చదువుకోవాలా. 2 పద్యాలు కంఠస్థం చెయ్యి, ఉపయోగపడుతుంది. 2 వ్యాకరణ సూత్రాలు కంఠస్థం చెయ్యి, ఉపయోగపడతాయి. నిన్ను పండితుడిగా నిలబెడతాయి. ఏదో ఒక సభలో ఆ 2 పద్యాలు చెప్పు, కోట్ చెయ్యి. సంబంధం ఉందో లేదో మోకాలకి బోడిగుండుకి ముడిపెట్టినట్టు ముడిపెట్టు. వీడు పండితుడని అనుకుంటారు. ఆవ్యాసం. ఇప్పుడు కొంతమందిని చూస్తూ అంటాం ఉపన్యాసాలు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం ఈ కంఠస్థం చేసి ఉంటారు. వాళ్ళని దేవీ భాగవతం చెప్పమని అడగండి. మీరు ప్రహ్లాద చరిత్రే చెప్తారు, ఆ పద్యమే చెప్తారు. మీరు నరకాసుర వధ చెప్పమని అడగండి, నరకాసుర వధలో ఈ విధంగా జరుగుతుంది. కానీ ప్రహ్లాద వధలో ఏం చేశాడంటే అని మొదలు పెడతాడు. మీరు కాదు రామాయణం చెప్పండి అనండి, అప్పుడు గజేంద్ర మోక్షం చెప్తాడు. సర్వస్వ శరణాగతిని పొందాలి మనం, గజేంద్రుడే విధంగా పొందాడు ఆ విధంగా అని సిరికిని చెప్పడు శంఖ చక్ర యుగం అని చెప్తాడు. చెప్తాండేదేమో రామాయణం, చెప్పేదేమో భాగవతంలో పద్యాలు. కాబట్టి సభాజయం కావాలనుకునేటువంటి వాడు ఎప్పుడూ తన నాలుక మీద 4 పద్యాలు 4 శ్లోకాలు పెట్టుకొని ఉండాలి. యా గురౌ పుస్తకే విద్య తయా మూఢ ప్రతార్యతే అని చెప్పన్నారు. విద్య ఎక్కడుందంటే పుస్తకంలో ఉంది, మా గురువుకు తెలుసు అని చెప్పన్నామంటే నీకు గౌరవం రాదు.
సవర్ణ దీర్ఘ సంధి సూత్రం చెప్పు అన్నారనుకో, అకస్సవర్ణే దీర్ఘ అని చెప్పి అన్నామంటే వెంటనే వీడికి తెలుసు అని చెప్పి అనుకుంటారు. ఉంది, నోట్స్లో రాసి పెట్టాను, మా గురువు గారు కూడా చెప్పారు అని చెప్పి అన్నావు అనుకో, నీకు గౌరవం ఉండదు. కాబట్టి నాలుక మీద నడయాడుతూ ఉండాలి విద్య. ఇచ్చారు. అందుకని ఏం చేయాలా, పుస్తకం ఎప్పుడు మన వెంట ఉండాలా, పుస్తకం ఎప్పుడు మన వెంట ఉండాలా, పెట్టుకొని అప్పుడప్పుడు చదువుకుంటూ లేదా చదివిన దాన్ని మళ్ళీ మననం చేసుకుంటూ, రోమంధనం అంటారు దాన్ని, రోమంధనం అంటాం. రోమంధనం అంటే తెలుసు కదా మీకు, నెమరు వేసుకోవడం. రోమాలే ధనం అనుకుంటారు. అంటే దీన్ని చూసి అనుకున్నారా మీరు? రోమంధనం కాదు, రోమంధనం అంటే పశువు తిన్న తర్వాత, అంటే కొన్ని పశువులు తిన్న తర్వాత ఆవులు మొదలైనటువంటివి తీరిగ్గా ఉండేటప్పుడు మళ్ళీ దాన్ని తెచ్చుకొని నెమరు వేసుకుంటూ ఉంటాయి. ఆ విధంగా రోమంధనం చేయాలి పండితుడైనటువంటి వాడు. తోమకపోతే ఏ విధంగా రాగి పాత్రకు చిలుంబడుతుందో అట్లా గుర్తు తెచ్చుకోకపోతే మనం కూడా కాలక్రమంలో మెల్లమెల్లగా మర్చిపోతాం. అందువల్ల మనం చదివిన దాన్నంతా కూడా ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ఈ ద్విరూప కోశం, ఈ సంస్కృతంలో ఏకాక్షర కోశం, ద్విరూప కోశం ఇవన్నీ ఒకటిగానే ఉన్నాయి. హారావళి అనే పేరుతో ఉన్నాయి. హారావళి. తార కాదు, హార. అదైనా సంపాదించుకోవచ్చు. సరే, అయితే ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు చెప్పాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంత అవసరం రాదు చాలా సందర్భాల్లో, కొంతే అవసరం వస్తుంది. మీరు జస్ట్ అదేమిటి, మన అమరకోశం పెట్టుకొని అమరకోశంలో ఉండేటువంటి ఏకాక్షరాలన్నీ ఒక చోట రాసినారనుకోండి. నేను రాసిన ఆ పని చేసిన. అమరకోశంలో ఏకాక్షరాలన్నీ ఒక చోట రాసుకున్నా. 98 ఏకాక్షరాలు ఉన్నాయి. 98 ఏకాక్షర పదాలు అమరకోశంలో ఉన్నాయి. ఇంతకు మించి మనకు నిషిద్ధాక్షరలో అవసరం రాదు. మీరు ఏ అంశమన్నా ఈయనగాక ఇంతకు మించి అవసరం రాదు. మనం అన్నీ మనం ముఖ్యంగా వాడేటువంటివి ఆ ఏకాక్షరాలు కొన్ని ఉన్నాయి. వాటిని నోట్ చేసుకోండి, వాటిని గుర్తుపెట్టుకోండి. వాటితో పదాలు ఎలా తయారు చేసుకోవాలనేది చూసుకుందాం. నిషిద్ధాక్షరి ముగిద్దాం. మామూలుగా శ్రీకారంతో మొదలు పెడతాం. అయ్యో, నేను చెప్తుంటాను కదా మీకు. శ్రీ ఏమి శ్రీ అంటే? శ్రీ అంటే మంగళవాచకం మొదటిది. తర్వాత లక్ష్మీదేవి శ్రీ. తర్వాత లక్ష్మీదేవి అన్నాం కాబట్టి లక్ష్మీదేవికి ఉండే ఏకాక్షరాలు మా, ఇది మనం వాడేదేనా కొత్తదా? మనకందరికీ తెలుసా? ఇది తెలియందా? తెలుసు. ఎక్కడ వాడతాం? మాధవలో వాడతాం. సో శ్రీ మా. ఈ లక్ష్మీదేవి తర్వాత భూదేవి. ఏముంది? భూ. క్షమా, వెరీ గుడ్. కు, జా, అంతే. ఇంకేమైనా ఉన్నాయా? ఏమైనా ఉంటే మళ్ళీ గుర్తుపెట్టుకుందాం, మళ్ళీ వచ్చినప్పుడు రాద్దాం. భూమికి సంబంధించి
ఏమో లక్ష్మి, ఈ రెండు. ఆ? క్ష్మా, జ, జ్మా కూడానా? గ్మా, గాకు మావత్తు, గాకు మావత్తు, వైదిక పదం. సరే, ఓకే. అవన్నీ ఉన్నాయి. ఏకాక్షరాలు మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. అది నిఘంటు పరిజ్ఞానం పాఠం చెప్పేటప్పుడు చెప్తాను. 27 ఎన్నో ఉంటాయి, 27 32 ఉన్నాయి, అవి చెప్తాను నేను. తర్వాత ఇవి వాడతాం. తర్వాత జా, ఇది గుర్తుపెట్టుకోండి. జా అంటే పుట్టినది, పుట్టినది. ఇప్పుడు భూజ, క్ష్మాజ, కుజ, జాజ ఇవన్నీ దేనికి పర్యాయ పదాలు అవుతాయి చెప్పండి? భూమి నుంచి పుట్టినటువంటిది, భూమి నుంచి పుట్టినటువంటిది. సీత అనేటువంటి చెట్టు కూడా వస్తుంది, కానీ దానికి రూఢి లేదు. రూఢి లేదు అంటే మనం జనరల్గా ఏమిటంటే అర్థం చెప్పేటప్పుడు ఏది రూఢి ఉందో దాన్ని చెప్పాలి. ఉదాహరణకి మనం పంకజము అని అంటాం. పంకజము అంటే పంక అంటే బురద, జ అంటే పుట్టింది అని అర్థం. బురదలో నుంచి ఏమేమి పుడతాయి? పురుగులు పుడతాయి, నాసు పుడుతుంది, కలువలు పుడతాయి, తామరలు పుడతాయి. ఇవన్నీ ఉండగా మనం పంకజము అనగానే అర్థం ఏం చెప్తాం? తామర అనే అర్థమే చెప్తాం. ఎందుకు చెప్తాం? దాని యందు అది రూఢి, దాన్ని రూఢ్యర్థము అంటాం. కాబట్టి ఏ పదానికి ఏ అర్థమునందు రూఢి ఉన్నదో దాన్నే చెప్పాలి. ఇప్పుడు జలేజము అంటాం, లేదా జలజము అంటాం. జలజము అంటే ఏమర్థం చెప్తాం? పద్మం అని చెప్తాం, పద్మం అని చెప్తాం. కానీ శంఖము, శంఖం ఎక్కడ పుట్టింది? అది కూడా నీళ్ళలోనే పుట్టింది. వీటిని ఎక్కడ వాడతాం అంటే శ్లేష కావ్యాలు, ద్వ్యర్థి కావ్యాలు మొదలైనటువంటివి రాసేటప్పుడు ఆ అర్థాలని, అప్రసిద్ధమైనటువంటి అర్థాలు అంటే రూఢి లేనటువంటి అర్థాలను కూడా అక్కడ వాడతాము. కానీ రూఢిని ఎప్పుడైనా సరే ప్రసిద్ధార్థంగానే వాడుకోవాలి. అర్థమైంది కదా? తర్వాత వీటితో మనం పదాలు తయారు చేసుకుంటాం. ఇక జా ఒకటి, దా ఒకటి. దా అంటే ఇచ్చేది అని అర్థం. దా అంటే ఇచ్చేది. కాబట్టి శ్రీదా అంటే స్త్రీని ఇచ్చేటువంటిది అని, సంపదలు ఇచ్చేది. ఎవరైనా ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. ఎవరి గురించి వర్ణించేటప్పుడైనా శ్రీదా అని, ఏ దేవుణ్ణి గురించి వర్ణించేటప్పుడైనా ధీదా అని రాయొచ్చు. ధీ బుద్ధి, ధీ బుద్ధి. తర్వాత యా అంటే వాహనం, యా అంటే వాహనం. రా అంటే ధనం, రా కానీ రై కానీ. గ్లౌ అంటే చంద్రుడు, గ్లౌ అంటే చంద్రుడు. రా అంటే ధనం, రా రై రెండు. ఇప్పుడు నీకు మొదటి పాదంలో రామభద్ర క్షేత్రంలో ఉండేటువంటి రాముణ్ణి గురించి వర్ణించమన్నారనుకోండి, మీరేం చేస్తారు? శ్రీ అంటారు. వెంటనే వాళ్ళు ఏమంటారు? రా నిషేధం చేస్తారు. అప్పుడు మీరేం చేస్తారు? యా అంటారు. ఏమంటారు? యా అంటారు. శ్రీ యా అనగానే ఏందిరా శ్రీ యా అంటాడు అనుకొని యాతన అంటాడేమో, లేదంటే యాగము అంటాడేమో అనుకొని తానో గానో నిషేధం చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ మీరు రా అంటారు, శ్రీ యా రా అంటారు. ఈ యారా ఏమిటి అర్థం కాదు. ధీ అంటాడు, మళ్ళీ ధీ అంటావు. శ్రీ యా రా ధీ అయిపోయింది. ఎన్ని అయినాయి?
ఇప్పుడు దా అంటావు, దా అంటావు. ఏమేం చెప్పినావు? సంపదను, బుద్ధిని, వాహనాల్ని, ధనాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవరో? రాముడు. అయిపోయింది. ఇదో ప్రణాళిక. ఈ విధంగా చేసుకుంటూ రావాలి. అర్థమైందా? తర్వాత సంధి చేసుకోవడం. సంధి చేసుకోవడం ప్రాశ్నికులతో సంధి చేసుకోవడం కాదు. ప్రాశ్నికులతో సంధి చేసుకోవడం కాదు, పదాలతో సంధి చేసుకోవడం. పర్వాలేదు. ఈ సంధిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అచ్చులతో ప్రారంభమయ్యేటువంటి ద్వ్యక్షర పదాలు. అచ్చులతో ప్రారంభమయ్యేటువంటి ద్వ్యక్షర పదాలు. ఆడ్య, ఆత్మ, ఇన, ఈశ ఇట్లాంటివి చూసుకోవాలి. ఆఢ్య అన్నాం అనుకోండి, ఆఢ్య అంటే శ్రేష్ఠుడైనటువంటి వాడు. ఆఖ్య కూడా ఉంటుంది. ఆఖ్య ఆ పేరు కలిగినటువంటి వాడు. ఆత్మ అదే తన స్వరూపంగా కలిగినటువంటి వాడు. ఇన, ఈశ ఈ రెండు శాసించేటువంటి వాడు, రాజు అనేటువంటి అర్థంలో. ఇప్పుడు భూమీశ ఇట్లాంటివి చెప్పినాం అనుకోండి, అప్పుడేమవుతుంది? శాసించేటువంటి వాడని అవుతుంది. ఇప్పుడు క్షమా అన్నాం. భారతదేశం గురించి వర్ణించండి అని చెప్పి అంటున్నాడు. క్షమా అన్న తర్వాత ఏం చేస్తాం? ఏదో ఆయన నిషేధం ఏదో ఆయన చేశాడు. ఢ్యా అన్నాం అనుకోండి, క్షమాఢ్యా అన్నాం. అంటే శ్రేష్టమైనటువంటి భూమి, పవిత్రమైనటువంటి భూమి అనే దాంట్లో భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం ఆ 2 అక్షరాల్లో చెప్పేశాం. ఇట్లా ప్రణాళిక వేసుకోవాలి. ఈ ఢ్యా ఎక్కడి నుంచి వచ్చింది? క్షమాలో ఆ ఉంది, మళ్ళీ దానికి సవర్ణ దీర్ఘం చేసినాం, క్షమాఢ్యా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడితో ఆగిపోదు. ఈ డ్యా చెప్పినాం కదా, మళ్ళీ ఏదో నిషేధం చేశారు. ఇప్పుడు మళ్ళీ త్మా అన్నాం అనుకోండి, ఆత్మ అయిపోయింది. ఆత్మ అయిపోయిందా? క్షమాఢ్యాత్మ అన్నాం. ఇప్పుడు భారతీయుని యొక్క గొప్పతనం చెప్పినాం. శ్రేష్టమైనటువంటి భూమి యొక్క స్వభావాన్ని కలిగినటువంటి వాడు అనేటువంటి అర్థంలో క్షమాఢ్యాత్మ. భారతీయులంతా శ్రేష్టమైనటువంటి భూస్వభావం కలిగినటువంటి వారు అని అర్థం చెప్పినాం. ఏమయ్యా భూస్వభావం అంటే జడ పదార్థమా వీళ్ళంతా? అంటే భూమికి ఉండేటువంటి సహనం ఉందయ్యా, అందుకనే వాళ్ళు కొట్టారనేసి వీళ్ళు పరిగెత్తలేదు, ఓర్చుకొని ఉండారు అని చెప్పి అంటాం. ఇట్లేదో చెప్పచ్చు. అర్థమైందా? అర్థవంతమైందే కదా అది. కాకుండా పోయేదేం లేదు కదా. కాబట్టి ఇది ఒకటి. ఇక మే అన్నాం అనుకో, ఊరికే మే అన్నాం. వెంటనే అప్రస్తుతం వాళ్ళు ఏమండి అవధాని గారు ఇప్పుడు మే అంటున్నారు, మే నెల కాబట్టి మే అన్నారా, లేదంటే స్వభావరీత్యా మే అన్నారా అని అంటారు. ఆయన అంటారు. మనమేం ఫీల్ కాకూడదు. మే నెల కాబట్టే మే అన్నానండి అనేసి తప్పించుకోవాలి. ఇప్పుడు మే అన్నాం. మే అన్న తర్వాత ఆయనకు అర్థం కాదు ఎందుకు మే అన్నాడు అనేసి. ఎందుకు మే అన్నాడు అర్థం కాదు, మనకు అర్థం కావాలి. ఏం చేయాలా? ఒకవేళ అవతలవాడు పండితుడై ఉండి నా నిషేధం చేసినాడు అనుకోండి, అప్పుడేం చేయాలి మనం? ఇప్పుడు మేనా అంటే ఏమర్థం? మేనా అంటే పల్లకి, అవునా? మేనా అంటే పల్లకి కాదు. మా అంటే లక్ష్మి, ఇన అంటే నాథుడు, మేనా అంటే విష్ణువు అని అర్థం. విష్ణువు అని అర్థం. లేదు నా నిషేధం చేసేసాడు, అప్పుడేమంటాం? మేష అంటాం. మేష అంటాం. ఏం మేషారండి అంటాడు.
ఏం మేశారంటే నా అప్రస్తుత ప్రసంగం అడుగుతాడు. నేను పెట్టిందే మేస్తాడానండి, కొందరు బయట పోయి మేసి వస్తాడారని చెప్పి అంటాం, అట్లా తప్పించుకుంటాం. సరే, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు మేష అంటే ఏమర్థం? విష్ణు. ఇట్లా మనం అప్పటికప్పుడు తయారు చేసుకునేటువంటి వాళ్ళం. ఇక మేతో మనం స్టార్ట్ చేయలేదు, మాతో స్టార్ట్ చేసాం. మాతో స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తాం? మా పా పా అంటే పాలించేవాడు, పతి. బోపా రాజు అయినట్టు మా పా శ్రీ మహావిష్ణువు, పతి పా. ఇప్పుడు మా పా తర్వాత ఈ పతిని ఊహించినటువంటి ప్రాశ్నికుడు ఉంటే ఏం చేస్తాడో తా నిషేధం చేస్తాడు. చేసినాడనుకో వదిలే, ఏం ఇబ్బంది లేదు. మా పానే నీకు అర్థం ఇచ్చేసింది. ఇక దానికోసం మనం ప్రాకులాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ తా చేయలేదనుకో అప్పుడేం చేయాలా? మా పతి అంటాం. అర్థమైందా? కాబట్టి ఇక్కడికి అయిపోయింది అని అనిపిస్తాం, కానీ అయిపోలేదు, ఇంకా ఉంది. వయ్యో యవ్వో ఏదో ఒకటి నీ ఇష్టం. మళ్ళీ తర్వాత అక్కడి గణం అయిపోయింది. తర్వాత వాళ్ళు ఏమి నిషేధం చేస్తారనే దాన్ని మనం చూసుకోవాలి. సరే, కొత్త సృష్టి జరగాలని చెప్పి అనుకున్నాం. కొత్త సృష్టి ఎట్ట జరుగుతుంది అనే దానికి పద్మశ్రీ ఆశావాది ప్రకాశ్రావు గారు ఒక పదాన్ని సృష్టించారు. ఏమిటా పదం అంటే, కెంగన్నేడు. గన్నేరా? ఒక ఉగాది రోజు, రక్తాక్షినామ సంవత్సర ఉగాది నాడు అవధానం జరుగుతుంది. ఉగాదిని గురించి వర్ణించమని అన్నారు ఆయన. ఆ వర్ణించమంటే ఈ పదం చెప్పారు. ఎవరికి అర్థమవుతుంది అంటే, ప్రాశ్నికుడు ఎప్పుడు అర్థం చేసుకుండేది దీన్ని? కెంపు కన్ను ఏడు. కెంపు ఎరుపు, రక్తం. కన్ను అక్షి, రక్తాక్షి. ఏడు సంవత్సరం, రక్తాక్షినామ సంవత్సరం, కెంగన్నేడు. ఎట్లా ఊహిస్తాడు ప్రాశ్నికుడు? ఈ విధంగా దీన్ని క్రియేటివ్ బ్రెయిన్ ఉండాలా. ఎవరికే? అవధానికి. అంటే వండి పెట్టింది తినేది కాదు, ఉన్నటువంటి పదార్థాలని కొత్త రుచితో వడ్డించుకోవడం తెలియాలి మనకు. అది మనం చేయాల్సింది. తర్వాత మనం ద్విరూపకోశం అని చెప్పి అనుకున్నాం కదా, పురుషోత్తమ దేవుడు రాసినటువంటి ద్విరూపకోశం. పురుషోత్తమ దేవుడు ద్విరూపకోశం. దాంట్లో ఇట్లా ఉంటాయి: కవాటం, కపాటం, ఇట్లా ఉంటాయి. అంటే ఇక్కడ వా బదులేమొచ్చింది? పా వచ్చింది. కవా అన్నాం అనుకోండి, ఖచ్చితంగా టా నిషేధం చేస్తాడు, కవాటం అనేది స్ఫురించిపోతుంది. అదే కప అన్నాం అనుకోండి, ఇది కపదోషమేమో అని అనుకుంటాడు, భ్రాంతిలో ఉంటాడు. మనం ఏం చేస్తాం? టా వేసుకొని వెళ్ళిపోతాం. అట్లాగే మనకు రాజశేఖర చరిత్రలో ఒక అద్భుతమైన పద్యం ఉంటుంది: కడలేని సంసార జడదిలో మునిగిన జనుల పాలిటినావ శంభుసేవ అని ఒక శేషపద్యం ఉంటుంది. కడలేని సంసార జడదిలో మునిగిన జనుల పాలిటినావ శంభుసేవ. ఏమన్నాడు? అది సంసార జడది అన్నాడు. జడధి. ఏంటి జడధి? జలది, అంతే.
ఏకాక్షరాల్లో ఈ ది కూడా చేర్చుకోవాలి మనం. ది తర్వాత ది కూడా. దా ఎలాగూ ఉంది, జలద ఇవన్నీ. జలద అంటే మేఘం, జలధి అంటే సముద్రం. తర్వాత ధ్రా అనేటి ఒక అక్షరం ఉంది, ధ్రా. ఈ ధ్రా ఎక్కడ వాడతాం మనం? ధర అనే దానికి సమానార్థకంగా ధ్రా వాడతాం. మనం కొండకు భూమి పర్యాయ పదాల మీద ధర వాడతాం. భూధర, భూధర రాజకన్య పణి భూషణముల్ దిగద్రావి ఈశ్వరారాధన కేళి కౌతుక పరాయణయై భరించే పాండురక్షాధృతిపూర్వకంబుగా ప్రగాఢ పయోధర మండలీ సముశ్చేద విశీర్ణ సంహతులంజిల్లు మహీరుహవల్కలంబులన్. హరవిలాసం శ్రీనాథుడు. భూధర అంటాం. ఈ భూధ అన్నాం అనుకోండి, భూధ అంటే ఖచ్చితంగా రా నిషేధం చేస్తాడు, అప్పుడు మళ్ళీ ఏం చేయలేం. అందుకని ఇట్లాంటి సందర్భాల్లో భూద్ర అని వేసుకోవాలి. అట్లా వేసుకున్నామంటే ఒకేసారి కొండ వచ్చేసింది. భూద్ర వచ్చేసింది. ఇప్పుడు జా అన్నాం అనుకో, పార్వతీదేవి వచ్చేస్తుంది. దాని పక్కన పా కలిపినాం అనుకో, పరమేశ్వరుడు వచ్చేస్తాడు. అంతే కదా. భూద్ర అన్నాం, భూద్ర అండంతో కొండ వచ్చింది. దాని పక్కన ఏమన్నాం? జా అన్నాం. ఇప్పుడు ఎవరు వచ్చారు? పార్వతి అన్నాం. దాని పక్కన పా అన్నాం, అప్పుడు పరమేశ్వరుడు వచ్చేసాడు. భూద్ర జప అని. ఈ జపం అర్థం కాదు అందరికీ, మనం ఈలోపు దాటుకొని వెళ్ళిపోవచ్చు. అట్లాగే మనకు కంజజ అని ఒక పదం ఉంది. కంజ అంటే తామర, కంజజ అంటే బ్రహ్మదేవుడు, తామరలో నుంచి పుట్టినవాడు. ఇంకొక జా కూడా పెట్టుకోవచ్చు మనం, కంజజ అని. నారదుడు, బ్రహ్మదేవుని కొడుకులు ఎవరెవరు ఉంటే వాళ్ళందరూ. అర్థమైందా? ఇంకొక జా కూడా పెట్టుకోవచ్చు, కంజజ జ, కంజజ జ. ఇదేందో జజ జజ జ అనుకుంటున్నాడు అని అనుకుంటారు, నత్తి వల్ల ఏమన్నా జా 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 అంటున్నాడేమో అని. ఈలోపు మనం చలే జా అనేసి వెళ్ళిపోతాం. రైట్. అట్లాగే రోమ లోమ, రోమ లోమ. మీకు అనులోమ విలోమ అనేది తెలుసా? అనులోమ విలోమ విన్నారు కదా. అది అనులోమ విలోమ కాదు, అనురోమ విరోమ. రోమ అంటే ఏమిటి? వెంట్రుకలు. వెంట్రుకలు ఏ వైపుకు వంగుతాయో ఆ వైపుకు దూకోవడం అనులోమ, అనురోమ. అర్థమైందా? దాన్ని వ్యతిరేకంగా దువ్వినామంటే విరోమ. విరోమ బికేమ్ విలోమ. అర్థమైందా? కాబట్టి అక్కడ రాకు లాకు భేదం ఉండదు. సరే రలయో రభేద అని చెప్పినారనేసి మనకు అన్ని చోట్ల వాటిని వాడకూడదు. కొన్ని చోట్ల వభయో రభేద అని కూడా చెప్తూ ఉంటారు. వాకు బాకు తేడా లేదని. ఎక్కడెక్కడ ఉంటుందో అది మాత్రమే చూసుకోవాలా, ప్రతి చోట తేడా ఉండదనేసి మనం అనుకోకూడదు. ఇప్పుడు అదేమిటి, వేదుల సూర్యనారాయణ అని ఉందనుకోండి, మనం వభయో రభేద అనేసి వా బదులు మనం బా రాస్తామని అనకూడదు. అర్థమవుతుందా? కాబట్టి అన్ని చోట్ల రాదది. ఇప్పుడు యాకు జాకు అభేదం ఉంటుంది ఒక చోట, యమున జమున అవుతుంది, యమున జమున అవుతుంది. అట్లనేసి యా ఉన్న చోటంతా జా పెట్టుకుంటూ పోకూడదు. అర్థమవుతుందా? ఎక్కడ అది నియతిగా చెప్పబడిందో అక్కడ మాత్రమే ఉండాలి. తర్వాత సంధిగతంగా ఉన్నటువంటి సౌలభ్యాల్ని మనం వాడుకోవాలి. ఉదాహరణకి ఇవి నోట్ చేసుకున్నారు కదా, రైట్. ఇవి నోట్ చేసుకున్నారా? ఇది లిస్టు తయారు చేసుకోవాలి మీరు, ఇట్లాంటి పదాలు ఎన్ని ఉన్నాయని. నేను ఊరికే మీకు శాంపుల్ చూపించాను.
సచ్చ, సచ్చ కాదు, సచ్చ అని ఉంది. దీన్ని సత్ ప్లస్ ష అని విడదీయచ్చు. అలాగే సత్ ప్లస్ ఛ అని విడదీయచ్చు. అలాగే సా ప్లస్ ఛ అని కూడా విడదీయచ్చు. సంధి పాఠాల్లో వచ్చేటువంటి విషయాలు. ఇప్పుడు మనం సత్య అన్న తర్వాత సత్ శరా అనాలనుకున్నాం అనుకోండి, అనాలనుకున్నాం, లేదా సత్యవి అనాలనుకున్నాం. ప్రాశ్నికుడు ఏం చేస్తాడు, ఓహో సత్యవి అంటాడనేటువంటి ఉద్దేశంతో వా నిషేధం చేశాడు. మనం ఏం చేస్తాం, వ్యూహం మార్చేసి దీన్ని వదిలేస్తాం, శాని పట్టుకుంటాం, సత్శరా అని వెళ్ళిపోతాం. అర్థమైందా? అంటే సంధిగతమైనటువంటి పదాలు ఉండేటప్పుడు, ఆ సంధి తర్వాత వచ్చేటువంటి పదం మనకు వెసులుబాటు కల్పిస్తుంది, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. సివి సుబ్బన్న గారు ఏకాక్షరాల్ని నిషేధాక్షరులు ఆయన వాడినంతగా అంత అద్భుతంగా ఎవరు వాడలేదు, ఇంకొకరు ఆ విధంగా వాడలే. ఆయన ఒకచోట ఓఠం అన్నారు. ఓఠం అన్నారు. ఏమిటి ఓఠం అంటే ఆ ప్లస్ ఊ ప్లస్ ఠం, ఇదే అర్థం చెప్పారు ఆయన. ఆ అంటే శివుడు, అకారో బ్రహ్మ విష్ణుీశ కమటేషు అంగణే రణే, ఈ అర్థాలన్నీ ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, తాబేలు, వాకిలి, రణము, ఇవన్నీ ఆకారానికి ఉండేటువంటి అర్థాలు. కాబట్టి దాంట్లో నుంచి ఆ అంటే శివుడు, ఒకారానికి కన్ను అని అర్థం, ఊకు కన్ను అని అర్థం. శివుడు ఆయన కన్ను. ట అంటే టశంకరే బృహద్బానవ్ అని అర్థం ఇచ్చారు, అంటే శంకరుని యొక్క ఆ కంటి మంట. కాబట్టి ఓఠం అంటే శివుని యొక్క కంటి మంట అని చెప్పన్నారు. ఇట్లాంటి ప్రణాళిక ఉంటే అవతల కూర్చున్నటువంటి వాళ్ళు మహామహోపాధ్యాయులైతే అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇట్లాంటి ప్రయోగం ఒకటి చేసినాము మనం అనంటే, కూర్చున్నటువంటి వాళ్ళు గొప్ప పండితులైతే దీని అర్థం మనం చెప్పినామంటే వాళ్ళు లేచి భుజం తట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా మనం ఏదో చెప్పుకుంటూ పోతున్నాం, వాళ్ళు ఏదో అనుకుంటూ పోతున్నారంటే నిషిద్ధాక్షరి పద్యం మనది కాదు అని సభలో ఉండేవాళ్ళు అనుకుంటారు. మనం ఎంత నిషిద్ధాక్షరి చేసినా చివరిలో ఏం చేయాలంటే వీలైనంత వరకు 4 మాటల్లో దాని అర్థం చెప్పేయాలి. ఇదిగో ఈ అర్థంలో నేను ఇది చెప్పినాను అని చెప్పాలి. చిన్న వ్యాఖ్యానం మళ్ళీ అదే పనిగా పెట్టుకొని అవధానం ఎంతసేపు జరిగిందో అవధాన పద్యాల మీద అంతసేపు దాన్ని స్వకుమా చేసుకుంటూ ఉండకూడదు. నేను ఇలా చెప్పాను అలా చెప్పాను అనేటువంటి అది ఉండకూడదు. తర్వాత ఈ రకరకాలైనటువంటి ప్రయోగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కృష్ణుని వర్ణించమన్నారు. కృష్ణని ఎప్పుడు కురు అన్న ఏం చేస్తాడు, షా నిషేధం చేస్తాడు. అందుకని ఏం చేసినా అంటే ఒక అవధాని ఇట్లా చెప్పాడు, క్రాదిష్ణః అని. క్రాదిష్ణః, క్రు ప్లస్ ఆది, క్రాది యణాదేశం, స్నహ, క్రు ఆదిలో కలిగినటువంటి స్నహ అన్నాడు, క్రు ముందుగా ఉన్నటువంటి స్న అన్నాడు. అంటే ఇదేమిటి, కృష్ణనే అది కూడా, కానీ ప్రణాళిక ఇటు తిప్పుకొని వచ్చేటువంటి ప్రణాళిక. అంటే నేరుగా దారి లేనప్పుడు ఏం చేస్తాం, నది మైదానంలో హాయిగా ప్రవహిస్తూ ఉంటుంది, ఒక కొండ అడ్డం వచ్చిందనుకోండి ఏం చేస్తుంది,
ఆగిపోతుందా? దాన్ని అట్లా చుట్టూ తిరుక్కొని అట్లా పోయి మళ్ళీ దాని దారి అది చూసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. మొత్తానికి అది సముద్రంలో కలవడం అనేది దాని లక్ష్యం. మనం అవధానాన్ని పూర్తి చేసుకోవడం మన లక్ష్యం. కొండ అడ్డం వస్తుంది, ఆగిపోకూడదు. ఏం చేయాలి? క్రాదిష్ణ లాంటి మార్గాల్ని మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. జీవితంలో అయినా అంతే, అవధానంలో అయినా అంతే. ఎదురుగా నిషేధం ఉంది అన్నప్పుడు ఏం చేయాలా? దానికి పక్కన ఇంకొక అద్భుతమైనటువంటి తలుపు తెరిచే ఉంటుంది. 100 సార్లు తలుపు తట్టినాం, 100 తలుపులు మూసేసినారు. నిరాశపడకూడదు. 101వ దారి నీ కోసం తెరిచే ఉంటుంది. అది నిషిద్ధాక్షరి చెప్పేటువంటిది. కాబట్టి నిషేధాలు ఎన్నున్నా మనం వెళ్ళిపోతూ ఉండాలి. తర్వాత అవధాని ఉపయోగించుకోవాల్సింది ఎడాగమాలు, సరళాదేశ సందుల్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఎడాగమ సంధిని, సరళాదేశ సంధిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. తర్వాత ఈ పర్యాయ పదాలు, ఏకాక్షరాలని వీటినన్నిటినీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది సాధన చేస్తూ ఉంటే వస్తుంది. ఆ సాధన చేసిన తర్వాత మనం ఎంతో కొంత ఫలితాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. సాధన చేయకుండా ఇవన్నీ విని వదిలేస్తే లాభం లేదు. వాటితో మనం అనునిత్యం సాధన చేస్తూ ఉన్నామంటే ఆ సమయానికి స్ఫురిస్తుంది. నిన్నెప్పుడో మన వారు గరికపాటి వారు చెప్పారు అనుకుంటాను, ఏమిటంటే యుద్ధంలో శస్త్రప్రయోగం చేసేటప్పుడు, అస్త్రాలను ప్రయోగం చేసేటప్పుడు దానికి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం అప్పటికి గుర్తు రాలేదు అని అంటే అర్థం ఏంటి? సాధన చేయలేదని అర్థం. మిగిలిన ఖాళీ సందర్భాల్లో వాళ్ళు ఏం చేస్తుంటారో కూర్చొని ఆ మంత్ర జపం చేస్తుంటారు, లక్షలు అని చెప్పి అన్నారు. అవధానం ఉండేటప్పుడే నేను ఇవన్నీ చేస్తానంటే కుదరదు. అవధానం నీకెప్పుడు 2 గంటలే. ఆ 2 గంటలు అనేది యుద్ధం. ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు. దానికోసం ఏం చేస్తారో, 20 సంవత్సరాల యుద్ధం రాలేదనుకోండి, 20 సంవత్సరాలు సైన్యానికి జీతం ఇస్తారా? ఇవ్వరా? ఇస్తారు. భోజనం పెడతారా? పెట్టరా? ఆయుధాలు కొంటారా? కొనరా? కత్తులు నూరుతారా? నూరుతారు. అవునా కాదా? నూరకపోతే ఏమవుతుంది? ఏదో ఒకనాటికి ఎవడో ఒకడు వస్తాడు. ఆ రోజు నాటికి మన వాళ్ళంతా తిని బొజ్జలు పెంచుంటారు, పడుకొని నిద్రపోతూ ఉంటారు. ఒకానొక చక్రవర్తి ఏం చేశాడంటే, ఒకానొక సందర్భం అయిన తర్వాత ఈ దేశంలో ఆయన ఇదంతా హింసాత్మకమైనటువంటిది, నేను హింస చేయను, యుద్ధం చేయనని ఆయన అస్త్ర సన్యాసం చేశాడు. యుద్ధం చేయనన్న వాడికి సైన్యం ఏం పని ఉంటుంది? యుద్ధం రాజు ఎలాగో చేయడు కాబట్టి సైన్యం ఎందుకు పొద్దున్నే లేస్తారు? వాళ్ళు ఎందుకు డ్రిల్ చేస్తారు? వాళ్ళు ఎందుకు రన్నింగ్ రేస్ చేస్తారు? వాళ్ళు ఎందుకు సాధన చేస్తారు? ఆయుధాగారాలు మూతబడ్డాయి, ఆయుధాలు లేవు, రిక్రూట్మెంట్ లేదు, సైన్యం లేదు. బయట నుంచి వచ్చారు దండయాత్రలకి. సులభంగా ఈ దేశాన్ని ఆక్రమించుకొని 18 సార్లు ఒకడు కొల్లగొడితే, 17 సార్లు ఒకడు కొల్లగొడితే, ఏనుగుల మీద ఎత్తి రత్నాలు మూట కట్టుకొని పోతా ఉంటే దానికి దొంకలు పడిపోయి రాలిపోయినటువంటి రత్నాలు ఏరుకున్నటువంటి వాళ్ళు కోటేశ్వరులు అయిపోయినారు. రాలిపోయినటువంటివి ఏరుకున్న వాళ్ళు ఇంక ఎన్ని పోయినాయి లెక్కేసుకోండి. కాబట్టి అవధానం 2 గంటలో 2.5 గంటలో జరిగేటువంటి యుద్ధం అయితే దానికి నువ్వు జీవితం అంతా సంసిద్ధతను సాధిస్తూనే ఉండాలి, నిరంతరం పరిశ్రమ చేస్తూ ఉండాలి. పొద్దున్న లేచి ఏం చేయాలా? కత్తి నూరాల. పొద్దున్న లేచి కత్తి నూరాల. ఆ రోజు నువ్వు వేటకు పోతావా లేదా అనేది అంత సంబంధం లేదు. ఆ రోజు నువ్వు కట్టెలు నరకడానికి పోతావా లేదా అనేది అంత సంబంధం లేదు. పొద్దున్న లేచి ఆ కత్తిని జాగ్రత్తగా నూరి అవన్నీ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడికి మనం నిషిద్ధాక్షరి క్లాసు ముగిస్తున్నాం. తర్వాత దత్తపదుల క్లాసు ఉంది. దాన్ని ప్రారంభం చేసే ముందు ఒక అనౌన్స్మెంట్. అద్భుతమైన పాఠాన్ని నిషిద్ధాక్షరి గురించి విన్నాం. మురళి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నిషిద్ధాక్షరి చేసే అవధాని ఆముదం పూసిన దొంగలాగా ఉండాలి. అయ్యా ఆముదాల మురళి గారు ఏమనుకోరు, ఎందుకంటే ప్రశ్నకు దొరకకూడదు, అడిగేవాడికి దొరకకూడదు, దొరకకుండా జారిపోవాలి. జారి ఇంకొక పదాన్ని వెతుక్కోవాలి, ఇంకొక మార్గాంతరం వెతుక్కోవాలి. రామభద్ర క్షేత్రానికి వచ్చాము, ఈ రూమ్లో
బంధించారు. ఈ రూమ్ నుంచి పారిపోవాలి. పారిపోవాలంటే ఎట్లా? ఆ దారి ఉంది, ఆ దారి మూశారు. ఈ దారి ఉంది, ఈ దారి మూశారు. అన్ని దారులు మూస్తే కిటికీ పలకొట్టుకొని వెళ్ళిపోవాలి. లేదు, హెలికాప్టర్ తెప్పించుకొని పైకి ఆకాశంలోకి వెళ్ళిపోవాలి. అంతే తప్ప నేను అక్కడే ఉంటాను అంటే కుదరదు. అందుకని 2 గంటల యుద్ధం అవధానమైతే దానికి ఏళ్ల పాటు చేసేటువంటి సాధన అవసరం. అందుకనే అవధాన విద్యా వికాస పరిషత్తు సాధనాత్ సాధ్యతే సర్వం అనేటువంటి ఆ మాటను తీసుకుంది. కృష్ణానంద యతీంద్రుల మాట అది. సాధనాత్ సాధ్యతే సర్వం, ఆ ఋషి వాక్యాన్ని తీసుకొని మనం చేస్తున్నాం. నిరంతర సాధన అవసరం. సాధన లేకపోతే మీరు ఏమీ సాధించలేరు అన్నది నిరూపణ. మంచి పాఠాన్ని అందించిన మురళి గారికి మరొకమారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏకాక్షర నిఘంటువులు ఎట్లా ఉంటాయి అని చెప్పడానికి నా దగ్గర నిఘంటువులు కొని తెచ్చిపెట్టాను. చూడండి, నిన్న చూడమని మొత్తం ఇక్కడ పెట్టాను, ఎవరు చూడలేదు. చూడండి ఆ నిఘంటువులు ఎట్లా ఉంటాయి చూడండి. మా రామ్మోహన్ గుప్తా గారి దగ్గర ఆ పుస్తకాలు ఉంటాయి. మీరు వాటిని చూడండి, చూసి ఇలా ఉంటాయని తెలుసుకోండి. అవి మీకు దొరుకుతాయా దొరకాయా తర్వాత విషయం. నేను చాలా కష్టపడి వాటిని సేకరించి జిరాక్స్ చేయించి పెట్టాను. అవి ఉపయోగించుకోండి. అలాంటి పుస్తకాల్ని కొన్ని చదువుకున్నా, కొన్ని పద్యాలు, కొన్ని పదాలు నేర్చుకున్నా మీకు జీవితంలో ఉపయోగపడతాయి. ఇక